సరే, లేచి నిలబడి ఉండగా బైబిల్ గ్రంథంలోంచి ఎఫెసీయులకు రాసిన పత్రికలోంచి మనందరికి తెలిసిన లేఖన భాగం ఒకటి చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 4, 5, 6 వచనాలు చదువుదాం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా దేవా, మరొకసారి అతి పరిశుద్ధమైన ప్రోక్షింబని రక్తం కిందకు వచ్చి ఉండగా మా అతిక్రమ దోషం క్షమించమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి మేము ఏ స్థితిలో వచ్చినామని ఎరిగిన దేవుడవు, మా పరిస్థితులు ఎరిగిన దేవుడవు, మా తండ్రి, మా యొక్క సమస్తాన్ని ఎరిగిన దేవుడవు కనుక మరి నాయన మమ్మల్ని క్షమించమని మేము ప్రార్థిస్తున్నాం. ఈరోజు నీ వాక్యమును సమీపిస్తుండగా మా అందరితో మీరు మాట్లాడమని మేము ప్రార్థిస్తున్నాం. దయగలిగిన మా తండ్రి, మరి తండ్రి మధ్యాహ్నం నీ యొక్క అత్యధికమైన నీ కృపను మా ఎడల విస్తరింపజేయండి. నీ ఆత్మ సంచారం మా మధ్యలో జరిగించండి తండ్రి. మరి మా అందరినీ స్వాధీనించుకొని మాతో మాట్లాడండి. నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, మీరు మా మధ్యలో ఉన్నవాడవు, జీవిస్తున్నవాడవని నమ్ముచున్నాం. ఈ ఆదివారం నిజంగా మాకు దీవెనకరంగా ఉండునట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం. ఆమేన్. కూర్చోండి దయచేసి. ప్రభువు నామమునకు మహిమ కలుగును గాక. మరి ఈరోజు నేను నా మనసులో దేవుడు నా హృదయంలో పెట్టిన కొన్ని తలంపులను నేను మీ మధ్యలో పంచుకోవాలనుకుంటున్నాను. సరే, మరి పోయిన 2-3 వారాలు మరి మనం థర్డ్ పుల్ గురించి మనం చూసాం. మరి ఆ యొక్క 3వ ఏడుపు ఏదైతే ఉందో దాని గురించి మళ్ళీ 2-3 వారాల తర్వాత మళ్ళీ దాన్ని ప్రారంభిస్తాం. మరి ఈ వారం కొన్ని కార్యాలు సంఘ క్షేమాభివృద్ధి కొరకు నేను చెప్పాలనుకుంటున్నాను. దాని తర్వాత వచ్చే వారం, దాని తర్వాత వారంలో గెస్ట్ స్పీకర్ మనకు ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ మన యొక్క అంశాన్ని మనం కొనసాగిద్దాం. మరి ఎంతమంది దేవుడు ఇక్కడ ఉన్నాడని నమ్ముతున్నారు? ఆయన ఉన్నాడని నమ్ముతున్నారా? మనల్ని వెంబడిస్తున్నాడని నమ్ముతున్నారా? మంచిది పిల్లారా. మరి రోజు మనం ఏమైపోతుండాలంటే స్ట్రాంగ్ అయిపోతుండాలి, బలం పొందుతుండాలి. మనం ఆత్మీయతలు కావచ్చు, వాక్య విషయంలో కావచ్చు, మనం బలహీనులుగా కాకూడదు, కానీ బలం పొందుతూ మనం వెళ్ళిపోతుండాలి.
ఒక ఆదివారం గడిచిపోయిందంటే ఇంకొక ఆదివారం వచ్చిందంటే ఇంకా మనం బలం పొందుతూ మనం ముందుకు వెళ్ళిపోవాలి. వెనకబడిపోవడానికి వీల్లేదు. మరి నేను నమ్ముతున్నాను, మరి జగత్ పునాది వేయబడక ముందు ఎవరైతే దేవుని చేత ఏర్పరచబడ్డారో వాళ్ళందరూ రోజు రోజు బలం పొందుకొని ముందుకెళ్తారే తప్ప ఎప్పుడు కూడా వెనకబడి పోరు అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే వాళ్ళ యొక్క జీవితంలో నెరవేరాల్సిన కార్యాలు ఉన్నాయి కనుక, వాళ్ళ ద్వారా దేవుడు జరిగించాల్సిన కార్యాలు ఉన్నాయి కనుక ఖచ్చితంగా వాళ్ళు ముందుకే వెళ్ళిపోతారని నేను నమ్ముతున్నా. ఆమేన్. మంచిది పిల్లారా. మరి మన మహబూబాద్ మీటింగ్కు 50 మంది రమ్మంటే చాలా తక్కువ మంది వచ్చారు. సరే, ఏది ఏమైనా మరి మనం ఆదివారం క్రైస్తవుల్లాగా మాత్రమే ఉండకూడదు, కానీ ప్రతిరోజు క్రైస్తవుల్లాగా మనం ఉండాలి. సరే, నాకు మొన్న నేను రాజన్నపేటలో ప్రసంగం వింటా ఉంటే మరి నాకు ఈ తలంపు వచ్చింది. మరి దైవజనులు చక్కగా వర్తమానం అందిస్తున్నప్పుడు నేను అనుకున్నాను, అందులో ఒక మాట కాలేబు గురించి చెప్పాడు. కాలేబు మరి మోషేతో నడిచిన సంవత్సరాలు, అంతకుముందున్న ఆయన వయస్సు, హల్లెలూయా, 40 సంవత్సరాలప్పుడు ఆయన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఆయన వయసు 85 సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా కాలేబు ఏమన్నాడంటే, నాకు ఇప్పుడు 80 సంవత్సరాలు వచ్చినాయి, అప్పుడు ఎంత బలం ఉన్నదో నాకు ఇప్పుడు అంతే బలం ఉంది అన్నాడు ఆయన. అప్పుడు ఎట్లా యుద్ధం చేసేవాడినో ఇప్పుడు కూడా అదే విధంగా యుద్ధం చేస్తానన్నాడు. హల్లెలూయా. కాలేబుకు ఒక ప్రదేశాన్ని దేవుడు వాగ్దానం చేశాడు, హెబ్రోను ప్రదేశాన్ని. మరి ఆ యొక్క స్థలానికి పేరు కిర్యత్ అర్బా అని ఇంతకుముందు ఉండేది. అంటే అనాకు వంశస్థుల్లో గొప్పవాడు ఆ స్థలంలో నివసించాడట. అంటే అనాకీలలో గొప్పవాడంటే ఉన్నత దేహులలో బలమైన వాడు అక్కడ నివసించాడు. అయితే అలాంటి స్థలాన్ని దేవుడు కాలేబుకు ఇచ్చాడు. అయితే ఆ స్థలం విషయంలో కాలేబు నేను వెళ్ళి వాళ్ళతో పోరాడి వాళ్ళను నాశనం చేసి వాళ్ళను చంపేసి ఆ స్థలాన్ని నేను పట్టుకుంటానన్నాడు ఆయన. మరి ఆయన యొక్క జీవితంలో 85 సంవత్సరాల వయసులో నాకు బలం ఉంది, నేను వెళ్తానన్నాడు. అంటే పెద్ద పెద్ద భయంకరమైన ఆ యొక్క ఉన్నత దేహులు, అనాకీయులు, వాళ్ళ వంశం ఉండే ఆ ప్రదేశాన్ని మరి కాలేబు జయించి పట్టుకున్నాడు. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం పరీక్షించుకోవాల్సింది ఏంటంటే, ఒక 25 సంవత్సరాల క్రితం నీవు ప్రభువుని నమ్మినావు అనుకో, అప్పుడున్న బలం ఇప్పుడుందా? అప్పుడున్న ప్రార్థన జీవితం ఇప్పుడుందా? అప్పుడు నీవు మీటింగ్లో ఏందో ఆసక్తి చూపినంత ఆసక్తి ఇప్పుడు నీకుందా అనేది ప్రశ్న. ఈరోజు రోజు రోజు మనం వెనకబడిపోయేది కాదు, కానీ మనం ముందుకెళ్ళిపోతుండాలి. హల్లెలూయా. ఆ యొక్క కాలేబు ఎవరో కాదు, కానీ ఆయన ఒక అన్యుడు, అన్య జనులకు అన్యవధువుకు సాదృశ్యంగా ఉన్నాడు ఆయన. అయితే ఈరోజు మనం కూడా ఆయన యొక్క వధువులో భాగం వధువు గనుక మనం రోజు రోజు మనం బలం పొందుతుండాలి, అంతేగాని బలహీనులుగా ఉండకూడదు. ఆదివారం అనేసరికి మళ్ళా ఆదివారం వచ్చిందా, ఈ వారం అంతా రేపు ఒక్కరోజే సెలవు మీకు. ఎప్పుడు
సోమవారం. మంగళవారం ఏంటి? ఉపవాస ప్రార్థన. బుధవారం ఏంటి? చర్చ్ మీటింగ్, చర్చ్లో మీటింగ్, ఆరాధన. గురువారం, శుక్రవారం, శనివారం, ఇన్ని ఉన్నాయి. అన్నిట్లలో మరి దేవుని వాక్యం వినిపించబడుతుంది. మరి వినడానికి మనం సిద్ధంగా ఉన్నామా? హల్లెలూయా. దయచేసి సోదరులారా, వాక్యాన్ని శ్రద్ధగా వినండి. మరి ప్రతి ఆదివారం వర్తమానాన్ని, ప్రతి బుధవారం వర్తమానాన్ని, తర్వాత ఎవరైనా ప్రసంగికుడు వస్తే ఆ వర్తమానాన్ని, అది మనం వాడికి వెళ్ళలేని, మనకి ఇన్విటేషన్ లేకున్నా అక్కడ నుంచి లైవ్ తీసుకొనైనా లేదా రికార్డ్ చేయించుకొనైనా దాన్ని వినడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. మరి పోయిన మంగళవారం రోజు రాజన్నపేటలో మీటింగ్ జరిగినప్పుడు నేను అనుకున్నా, మా బిలీవర్స్ కూడా ఉంటే బాగుండేది అనుకున్నా. సరే, ఏది ఏమైనా మరి నేను కొన్ని విషయాలు దాంట్లోంచి కూడా నేను మాట్లాడతాను ఈరోజు. కార్యాలు చర్చ్ వినాలని నేను అనుకున్నాను, నేను ఆశపడ్డా. ఆ విషయాలు సంఘం కూడా వినాలని నేను ఆశపడ్డాను. అది మీకు పోయిన బుధవారం కూడా చర్చ్లో వేశారనుకుంటాను. రాజన్నపేటదేనా? మహబాదా? ఓకే, రాజన్నపేటది కూడా గ్రూప్లో పెట్టండి, వింటారు. సరే, నేను కూడా కొన్ని కార్యాలు వాటిని నేను తాక్కుంటా ముందుకు వెళ్ళిపోతాను. సరే, ఏది ఏమైనా మరి దేవుడు మనలను జగత్పునాది వేయబడక ముందు ఏర్పరచుకున్నాడని మనం నమ్ముతున్నాం. ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకు దేవుడు ఏర్పరచుకున్నాడని నేను నమ్ముతున్నాను. మనం దత్తపుత్రులం కావాలని, ఏం కావాలని? దత్తపుత్రులం కావాలని మరి జగత్పునాది వేయబడక ముందు, అదేనా? చదవండి ఒకసారి 4వ వచనం నుంచి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమ కీర్తి కలగవాలని తన చిత్ర ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులనుగా స్వీకరించుటకై, అంటే దత్తపుత్రులం కావాలని, ఆయన మనల్ని స్వీకరించడానికి, కుమారులనుగా స్వీకరించడానికి, అంటే దత్తపుత్రులం కావాలని. సరే, వర్తమానం నమ్ముతున్న విశ్వాసులమైన మనం, వాక్యములో ఎదుగుతున్న మనం చూడొచ్చు ఈ కార్యాలన్నీ. దయచేసి జాగ్రత్త వినండి. వర్తమానాలు చదివేటప్పుడు ఏంటి వర్తమానాలు? ఫర్ ఎగ్జాంపుల్, పుత్ర స్వీకారం ఉంది, చదవండి. ఏంటి పుత్ర స్వీకారం? ఈ 4 పార్ట్స్, 4 భాగాలు, ఈ యొక్క పుత్ర స్వీకారం గురించి ప్రవక్త మాట్లాడాడు. అందులో 4వ భాగం, దాని గురించి ప్రవక్త అన్నాడు, క్రీస్తులో నీ స్థానము అన్నాడు ఆయన. అంటే నిన్ను ఒక స్థానములోకి తీసుకొని పోయి పెట్టేది. పుత్ర స్వీకారం అంటే కుమారునిగా, ఒక బాలునిగా నీకు స్కూల్లో నిన్ను జాయిన్ చేసి ఇవ్వాల్సిన విధంగా ఆయనకి బోధించి, పెట్టాల్సిన విధంగా పరీక్షలు పెట్టి, నీవు పరిపక్వం చెందిన తర్వాత
తీసుకొచ్చి ఒక ఎత్తైన స్థలంలో పెట్టి నీ పైన ఒక వస్త్రం కప్పి, ఈయన నా కుమారుడు, ఈయన నా కుమారుడు, ఇక మీదట ఈయన మాట మీరు వినాలి అని చెప్పడం. అంటే కుమారుడు ఉండే స్థానంలో, కుమారుణ్ణి ఉంచే స్థానంలో, ఆ ఉంచే స్థానం ఆ స్థితి ఏదైతే ఉందో, ఆ స్థానం ఏదైతే ఉందో, ఆ స్థానంలో ఉంచడానికి కొరకే పరిశుద్ధాత్ముడు నేను తీసుకొని పోతున్నాడు. ఆ స్కూల్లో నీకు ట్రైనింగ్ ఇస్తున్నాడు, అన్ని రకాల పరీక్షలు పెడుతున్నాడు. ఒక పరిపక్వత నీ లోపల వచ్చేంత వరకు ఆయన ట్రైనింగ్ ఇచ్చి, బోధించి, పరీక్షించి తండ్రికి అప్పచెప్పినప్పుడు ఆయన నేను తీసుకొని పోయి ఒక స్థానంలో పెట్టి, ఇప్పుడు నా కుమారుని స్థానంలో ఉన్నాడు. ఏ స్థితిలో ఇతడు ఉండాలని నేను కోరుకున్నానో, ఏ స్థానములో ఇతడు ఉండాలని నేను కోరుకున్నానో, ఆ స్థానంలో ఇప్పుడు నా కుమారుడు ఉన్నాడు. నేను ఆశించిన, నేను కోరుకున్న ఆ స్థితిలోకి నా కుమారుడు ఎదిగాడు. ఇక నాకేం ప్రాబ్లం లేదు అని తండ్రి కోరుకున్న విధంగా మన పరలోకపు తండ్రి కూడా మన విషయంలో ఆ విధంగా ఎదురు చూస్తా ఉన్నాడు ఆయన. మనం కూడా మన స్థానాల్లో, మన స్థితిలో, మనం ఏ స్థానంలో నుంచి మనం తప్పిపోయామో, ఏ స్థితిలో నుంచి మనం పడిపోయామో, ఆ స్థితిలోకి మళ్ళీ తీసుకొచ్చి పెట్టడానికి దేవుడు ఆశిస్తున్నాడు. నిజమేనా? మన కాల ప్రవక్త మరి ఈ యొక్క ఎఫెసీలకు రాసిన పత్రిక గురించి మాట్లాడేటప్పుడు యెహోషువ పత్రికకు సమాంతరంగా ఉంది అన్నాడు ఆయన. యెహోషువ గ్రంథానికి ఈ యొక్క ఎఫెసీ పత్రిక సమాంతరంగా ఉంది అన్నాడు. చాలా జాగ్రత్త వినండి. యెహోషువ గ్రంథములో ఏంటి అంటే, ఓకే, కొంచెం నేను మెల్లగా మాట్లాడతాను, ఓపికతో వినండి. ఆపేసేయండి. ఓకే, ఆ యొక్క యెహోషువ గ్రంథములో యెహోషువ ఇజ్రాయేళ్లను తీసుకొని పోయి ఆ దేశంలో వారి వారి గోత్రాల ప్రకారంగా భూభాగాన్ని పంచిచ్చాడు. నిజమేనా? రూబేనీలకు ఒక స్థలం, గాదీయులకు, ఇస్సాకారు వారికి ఈ విధంగా చెప్పుకుంటూ 12 గోత్రాలు, వాళ్ళందరికీ వారి వారి భూభాగాన్ని వారికి పంచిపెట్టాడు. ఎవరు? యెహోషువ. ఆ తర్వాత ఏ విధంగా అయితే యెహోషువ పంచిపెట్టాడో, యెహోషువ పరిశుద్ధాత్మకు సాదృశ్యమని మన ప్రవక్త అన్నాడు. అలాగే యొక్క ఎఫెసీలకు రాసిన పత్రిక కూడా ఏం చేస్తుందంటే, మన స్థానాలను మనకు చూపిస్తా ఉంది. అది క్రీస్తులో మరి 5 రకాల పరిచర్య: అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులని
ఈ 5 రకాల పరిచర్యను ఓకే, ఈ యొక్క 5 రకాల పరిచర్యను మరి విడదీసి వాళ్ళ స్థానాలను వాళ్ళకి ఇచ్చి, విశ్వాసులు ఏ విధంగా ఉండాలనో వాళ్ళ స్థానాలను వాళ్ళకు చూపించేది ఈ యొక్క ఎఫెసీలకు రాసిన పత్రిక. హల్లెలూయా. దత్తపుత్రులుగా మనం కుమారులుగా ఏ స్థానంలో ఉండాలనేది చూపించేది ఈ యొక్క యెహోషువ ఎఫెసీ పత్రిక. ఈ యొక్క ఎఫెసీ పత్రికలో పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించబడ్డాడు అని రాయబడ్డది. నిజమేనా? పరిశుద్ధాత్ముడే ఈ యొక్క 5 రకాల పరిచయం పెట్టాడని రాయబడ్డది. వారి స్థానాన్ని వారికి నియమించింది ఎవరంటే పరిశుద్ధాత్ముడే. నిజమేనా? మంచిది. ఈ యొక్క 5 రకాల పరిచర్య చాలా జాగ్రత్త వినండి. ఆ యొక్క మన సహోదరుడు చెప్పిన కొన్ని కార్యాలు చాలా బాగున్నాయి. మోషే ప్రవక్త క్రీస్తుకు సాదృశ్యం. నిజమేనా? ఇవన్నీ మనకు వర్తమానంలో ప్రవక్త చెప్పిన కార్యాలు. ఇవన్నీ మోషేతో మేఘస్తంభం ఉన్నది, మోషేతో అగ్నిస్తంభం ఉన్నది. ఆయన ఆ కాలానికి వర్తమానికుడు. ఆయన పరిచర్య ముగించబడ్డది. మేఘస్తంభం, అగ్నిస్తంభం మరి పబ్లిక్గా అంటే బహిరంగంగా కనబడడం అనేది ఆగిపోయింది. ఇక మోషే పరిచర్య అయిపోయిన తర్వాత యెహోషువ పరిచర్య స్టార్ట్ అయింది. నిజమేనా? అలాగే యేసుక్రీస్తు పరిచర్య అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ పరిచర్య ప్రారంభమైంది. ఆ పరిశుద్ధాత్ముడు ఇంకా ఉన్నాడా? రైట్. ఈ కాలంలో మన కాల ప్రవక్త విలియం బ్రెన్నాం గారు మోషే వంటి ఒక ప్రవక్త. మోషేను మేఘస్తంభం, అగ్నిస్తంభం వెంబడించినట్లుగానే మన కాల ప్రవక్తను కూడా అగ్నిస్తంభం, మేఘస్తంభం వెంబడించింది. మన కాల ప్రవక్త కూడా పోయాడు. మన కాల ప్రవక్త కూడా వెళ్ళిపోయాడు. ఆయన పరిచర్య కూడా ముగించబడ్డది. కానీ ఇంకా పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే యెహోషువ చెప్పిన కొన్ని కార్యాలు మీరు చూడండి. ఒకసారి మీరు యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం తీసినట్లయితే పేజీ నంబర్ 178. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం తీసినట్లయితే 1 నుంచి యెహోషువ వేకువన లేచినప్పుడు అతడును ఇశ్రాయేలీయులందరూ షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దాన్ని దాటక మునుపు అక్కడ నిలిచిరి. యోర్దాను దాటక ముందు వాళ్ళు అక్కడ నిలిచారు. 3 దినములైన తర్వాత నాయకులు పాలెములో తిరుగుచూ జనులకు ఇలాగున ఆజ్ఞాపించిరి. పాలెంలో తిరుగుతూ జనులకు ఇలాగ ఆజ్ఞాపించిరి. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. మళ్ళీ చదవండి ఆ మాటను. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసాన్ని
యాజకులైన లేవీయులు మోసుకొని వెళ్తున్నప్పుడు చూచునప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళాలి. మీకును దానికిని దాదాపు 2000 కొల మూరల ఎడముండవలెను. మీకును దానికిని దాదాపుగా 2000 కొలమూరల దూరం ఉండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు. 2000 కొలమూరల దూరం ఉండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు. మీరు దానిని గుర్తుపట్టవలను గనక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. చాలు. ఇక్కడ యెహోషువ ఏమంటున్నాడంటే, ఇక మోషే కాదు తీసుకొని పోయేది అందులోకి వాళ్ళను. ఇప్పుడు ఆ జనులకు ముందుగా నడిచేది ఎవరంటే నిబంధన మందసం. హల్లెలూయా. నిబంధన మందసం అంటే దేవుని యొక్క వాక్యం. అయితే ఆ మందసాన్ని లేవీయులు మోసుకొని వెళ్తా ఉంటారు. ఎవరు? లేవీయులు మోసుకొని వెళ్తా ఉంటారు. యాజకులైన లేవీయులు మోసుకొని వెళ్తా ఉంటే ఆ మందసాన్ని మీరు వెంబడించాలి. హల్లెలూయా. నిజమే, అంతకుముందు వాళ్ళకు దారి చూపడానికి మేఘస్తంభం, అగ్నిస్తంభం ఉండేది మోషే ఉన్నప్పుడు. అందరు ఇక్కడే ఉన్నారా? పగటిపూట మేఘస్తంభం, రాత్రిపూట అగ్నిస్తంభం. పగటి పూట ఆ మేఘస్తంభం, రాత్రిపూట ఈ అగ్నిస్తంభం. అయితే ఒకవేళ వాళ్ళకు పోయే దారి తెలియదు కనుక ఆ దారి వాళ్ళకి ఎవరు చెప్పాలంటే ఈ మేఘస్తంభం, ఈ అగ్నిస్తంభం. ఒకవేళ వాళ్ళు రాత్రి బయలుదేరాలనుకుంటే ఆ మేఘస్తంభం కానీ ఆ నుంచి కదిలి ముందుకెళ్తుంటే దాని వెంట వీళ్ళు వెళ్ళాలి. ఒకవేళ పగటిపూట కానీ వాళ్ళ ప్రయాణం స్టార్ట్ చేయాలంటే ఆ మేఘస్తంభం కదిలినప్పుడు ఆ మేఘం వెంట వాళ్ళు వెళ్ళాలి. అర్థమైందండి? మోసే ఉన్నప్పుడు మేఘస్తంభం, అగ్నిస్తంభం వాళ్ళకు ముందు నడిచేది, దాన్ని వాళ్ళు వెంబడించేవాళ్ళు. మోసే కాలం అయిపోయిన తర్వాత ఇక మేఘస్తంభం, అగ్నిస్తంభం ఇక కనబడేది లేదు. అక్కడ యెహోషువ ఉన్నాడు. అయితే ఇప్పుడు మేఘస్తంభం, అగ్నిస్తంభం కాదు ఇప్పుడు వాళ్ళ ముందు నడిచేది, దేవుని యొక్క నిబంధన మందసం ముందు నడుస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం ముందు నడుస్తూ ఉంది. ఆ వాక్యాన్ని ఎవరు మోస్తా ఉన్నారు? ఆ మందసాన్ని లేవీయులు మోస్తా ఉన్నారు. కనుక ఇప్పుడు ప్రజలు ఆ మందసాన్ని వెంబడించాలి. ఆ మందసాన్ని మోసే లేవీయులను వెంబడించాలి. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు పోయిన తర్వాత, మన కాల ప్రవక్త పోయిన తర్వాత ఆ మందసాన్ని లేదా ఆ వాక్యాన్ని మోసుకొని పోయేది ఎవరంటే ఈ 5 రకాల పరిచర్య. మీకు అందరికి అర్థమవుతుందా? అపోస్తలులు, యేసుక్రీస్తు పరిచర్య అయిపోయిన తర్వాత అపోస్తలులు, ప్రవక్తలు, కాపరులు, ఉపదేశకులు, సువార్తికులు, ఈ విధంగా వాళ్ళు మోసుకొని పోయారు. ఈరోజు మన కాల ప్రవక్త పోయిన తర్వాత అదే పరిచర్య, సేవకులు ఆ వాక్యాన్ని మోసుకొని పోతున్నారు. ఎంతమంది నమ్ముతున్నారు ఈ విషయాన్ని?
చాలా జాగ్రత్త వినండి. ఈరోజు ప్రవక్త లేడు మన మధ్యలో. ప్రవక్త యొక్క వర్తమానం మన మధ్యలో ఉంది. ఆ రోజు మేఘస్తంభం ప్రవక్తను నడిపించిన రీతిగా ఈరోజు బహిరంగంగా మన గనబడతలేడు ఆయన. ఈరోజు వాక్యమే మన ముందు నడుస్తూ ఉంది. అయితే ఈ వాక్యాన్ని ఎవరు మోసుకుపోతున్నారు? హల్లెలూయా. యాజకులైన లేవీయులు మోసుకొని పోతున్నారు. కనుక ఆ వాక్యాన్ని మోసుకొని పోతున్న ఆ మందసాన్ని, ఆ లేవీయులను ఇజ్రాయెల్లో వెంబడించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు వెంబడించాలి? లేవీయులను. ఇప్పుడు ఎవరు వెంబడించాలి? ఇజ్రాయెల్ వెంబడించాలి. నిజమేనా? కనుక ఈ రోజు ఈ కాల వర్తమానం ప్రియులారా, నిజముగా దేవుని చేత పిలువబడ్డ దైవజనులు ఆ వాక్య బయలుపాటును మోసుకొని వెళ్తున్నారు. వాళ్ళు గమనించండి. మన పాస్ గారు ఈ థాట్ మాట్లాడాడు. ఈ విషయాలు ఆయన మాట్లాడినప్పుడు అన్నాడు, లేవీయులంటే దైవజనులు, యాజకులు అంటే దైవజనులు. వాక్యాన్ని మోసుకొని పోతున్నది ఇప్పుడు ఎవరు? దైవజనులు మోసుకొని పోతున్నారు. ఇప్పుడు మనం ఎవరిని వెంబడించాలి? దైవజనులు ఏదైతే వాక్యాన్ని, వాక్య బయలుపాటును వాళ్ళు మోసుకొని, భారం కలుగుని మోసుకొని వెళ్తున్నారో వాళ్ళని ఇప్పుడు మనం వెంబడించాలంటున్నాడు ఆయన. ఆయన అన్నప్పుడు ఒక మాట అన్నాడు, మరి అక్కడ కూడా చాలా మంది పట్టుకోలేకపోయినారు దాన్ని. కానీ ఆయన ఒక మాట అన్నాడు, ఈ యాజకులు అంటే ఈ సేవకులు వాళ్ళకు చదువు రాకపోవచ్చు, నువ్వు సైంటిస్టు కావచ్చు, చదువు రాని యాజకులను నువ్వు సైంటిస్ట్ వెంబడించాలన్నాడు ఆయన. ఈ సేవకునికి డబ్బు లేకపోవచ్చు, ఈ మందసాన్ని మోసుకొని పోతున్న లేవీయుడు ఆ లేవీయుకి, ఆ యాజకునికి, ఆ సేవకునికి డబ్బు లేకపోవచ్చు, అతడు పేదవాడు కావచ్చు, చదువు లేకపోవచ్చు, నువ్వు చదువుకున్నంత చదువు అతడు చదువుకోకపోవచ్చు, నీకున్నంత ఆస్తి అతనికి లేకపోవచ్చు, ఇల్లు భూములు అవన్నీ కూడా. కానీ ఇప్పుడు నువ్వు ఎవరిని వెంబడించాలి? ఎందుకు? అతని యొక్క భుజముల మీద దేవుని యొక్క వాక్యాన్ని పెట్టుకొని వెళ్ళిపోతున్నాడు. ఆ ఇజ్రాయెల్ నడిపించేది ఆ మందస్సమే, ఆ లేవీల పైన ఉన్న ఆ యొక్క భుజముల పైన ఉన్న మందస్సమే ఆ యొక్క ఇజ్రాయెల్ నడిపించేది. వారిని తీసుకొని పోయి వారి వారి స్థానంలో ఉంచేది ఆ యొక్క మందస్సమే. కనుక బిలీవర్స్ ఎంత గొప్ప వాళ్ళైనా, ఎంత తెలివిగల వాళ్ళైనా, ఎవరైనా కూడా వాళ్ళు ఆ సేవకుల వెనకాల నడుస్తూ ఉండాలి. అన్నప్పుడు ఒక మాట అన్నాడు ఆయన, ఇక్కడ ఎంత దూరం నడవాలని చెప్పండి. చదవండి అది. దాదాపు 2000 కొల మూరల ఎడముండవలెను. మూర అంటే ఫీట్నర. ఎన్ని ఫీట్లు ఇప్పుడు? 2000 కొలమూరలు. ఒక కొలమూర అంటే ఒక మూర
2000 మూరలు అంటే ఒక మూర ఫీట్నర. 3000 మూరలు. 3000 ఫీట్లు. 3000 ఫీట్లు అంటే దాదాపుగా 1 కిలోమీటర్ దూరాన. ఎంత దూరం? దాదాపుగా 1 కిలోమీటర్ దూరాన. అందరు ఉన్నారు ఇక్కడే? 1 కిలోమీటర్ దూరాన వాళ్ళు నడవాలన్నట. ఆ విషయాలు చెప్తుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. నువ్వెవరైనా కావచ్చు, ఎంత గొప్ప వ్యక్తి అయినా కావచ్చు, నీకెంత జ్ఞానమన్నా ఉన్నది, ఆయన అంటున్నాడు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలన్నాడు ఆయన. సేవకునికి నీవు దూరాన్ని పాటించాలన్నాడు. దైవజనులకు అంటే వాక్యాన్ని మోసుకొని పోతున్న దైవజనులకు, కేవలం ఖాళీ దైవజనులు కాదు వాళ్ళు, వాళ్ళు మందసాన్ని మోసుకొని వెళ్తున్నారు. వాళ్ళు దేవుని యొక్క వాక్య బయలుపాటు కలిగి దాన్ని మోసుకొని వెళ్తున్న దైవజనులు వాళ్ళు. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం మరి భౌతిక దూరం గురించి కాదు ఇక్కడ మనం మాట్లాడేది. ఇప్పుడు భౌతిక దూరం అయితే మీరు ఎంత దూరం ఉండాలి? ఇప్పుడు భౌతిక దూరం అయితే మీరు 1 కిలోమీటర్ దూరాన్ని ఉండాలి. అయితే భౌతిక దూరం గురించి కాదు ఇది మాట్లాడేది. దైవజన్ని ప్రేమించాలి, దైవజన్ని రెస్పెక్ట్ చేయాలి. ఆమేన్. నీ యొక్క తలంపుల విషయంలో, నీ మాటల విషయంలో, నీ ఆలోచనల విషయంలో, నీ మాటల విషయంలో, నీ చూపుల విషయంలో, నీ యొక్క బిహేవియర్, నీ యొక్క ప్రవర్తన విషయంలో చాలా దూరం నడవాలన్నాడు. ఎవరికి? ప్రవక్త చెప్పిన ఒక కోట్ను ఆయన కోట్ చేశాడు. నీవు సేవకుని రెస్పెక్ట్ చేయి, గౌరవించు, ఆయన ప్రేమించు, ఆయన నిన్ను నడిపిస్తాడు అనే ప్రవక్త చెప్పిన మాట. నీ ఉండే స్థానములోకి, నీ ఉండాల్సిన స్థానములోకి నిన్ను నడిపించేవాడు ఆ దైవజనుడు. ఆ వాక్యాన్ని మోసుకొని వెళ్తున్న ఆ దైవజనుడు నిన్ను నడిపిస్తాడు అవతలికి. ఆ దారి నీకు విలువలు ఎట్లా వెళ్ళాలను ఆ దైవజనుని పైన వాక్యము ద్వారా దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. నాకు అనిపించింది నిజమే, దైవజనులను మనం చాలా తక్కువగా అంచనేస్తూ ఉంటాం. ఈ లోకం ప్రవక్తను చాలా తక్కువ అంచనేసింది. వాస్తవంగా ప్రవక్తలో దేవుడు ఏముంచాడో చూసిన వాళ్లకు అది చాలా మహిమకరమైన కార్యం. అది ప్రవక్తను ప్రేమిస్తే, ప్రవక్తను రెస్పెక్ట్ చేస్తే, ప్రవక్తను ప్రేమించి ప్రవక్తను గౌరవిస్తే ఏ రకమైన దీవెనలు మనం పొందుకుంటామో. మన కాల ప్రవక్త 6వ డైమెన్షన్లోకి వెళ్ళినప్పుడు ఆయనకు వినబడ్డ స్వరం ఏంటంటే, నిన్ను ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళు, నీవు ఎవరినైతే ప్రేమిస్తావో వాళ్ళు ఇక్కడ ఉంటారన్నాడు ఆయన. అక్కడ నీ వర్తమానాన్ని అని అనలేదు ఆయన. దేవుని ప్రేమించిన వాళ్ళు ఇక్కడ ఉంటారని చెప్పేసి ఆ స్వరం వినబడలే అక్కడ ఆయనకు. నిన్ను ఎవరైతే ప్రేమిస్తారో, హల్లెలూయా, నీవు ఎవరినైతే ప్రేమిస్తావో వాళ్ళందరూ ఇక్కడ ఉంటారన్నాడు.
ప్రవక్తను ప్రేమించడం అంటే ప్రవక్త వర్తమానికుడు ఒకటే. అయితే ఈరోజు మన దగ్గర ఉన్న ఈ వర్తమానాన్ని మాత్రం ప్రేమించేది కాదు, మన ప్రవక్తను ప్రేమించాలి, ప్రవక్తను రెస్పెక్ట్ చేయాలి. ఎందుకంటే మన కాల ప్రవక్త 5 రకాల పరిచర్యలో ఆయన ఒక భాగముగా ఉన్నాడు గనక, ప్రవక్త పరిచర్య చేశాడు గనక ఆయన ఈ వాక్య మందసాన్ని మోసుకొని పోయాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఆ హీడన్ మన్నా, దాచబడిన మన్నాను తీసుకొని ఆయన యొక్క జీవితంలో దాన్ని మోసుకొని వెళ్ళిపోయి ఆయన ఎక్కడ ఉండాలని అక్కడ ఉన్నాడు. ఆయన ఆ వాక్యాన్ని తీసుకొని పోయి ఎక్కడ పెట్టాలని అక్కడ పెట్టేశాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు ప్రవక్తను వెంబడించిన వాళ్ళు, ఆమేన్, ఈరోజు ప్రవక్త లేడు. ప్రవక్త వర్తమానం మన దగ్గర ఉంది, కానీ ప్రవక్త వర్తమానం ఉన్న దాచబడిన మన్నా ఏదైతే ఉందో దాన్ని మళ్ళా మీ యొక్క సంఘ కాపరి మీకు అందిస్తాడన్నాడు ప్రవక్త. ప్రవక్త చెప్పాడా మాట? అవును. నిజమైన ఏ సంఘ కాపరి అయినా, దేవుని చేత పిలుపు కలిగిన ఏ సంఘ కాపరి అయినా, వాక్య బయలుపాటు కలిగిన ఏ కాపరి అయినా, హల్లెలూయా, ఆయన ఆ వాక్య బయలుపాటు కలిగి నిన్ను ఎక్కడికి తీసుకొని పోవాలనో, ఏం బోధించాలనో, ఏ స్థితిలో ఉంచాలనో ఆ మార్గం చూపించేవాడు ఆ కాపరి నీకు. ఎందుకంటే కాపరి ఆ యొక్క మందసాన్ని మోసుకొని పోతా ఉన్నాడు ఇప్పుడు. హల్లెలూయా. ఈ దేవుని వాక్యాన్ని మోసుకొని పోతున్న, మందసాన్ని మోసుకొని పోతున్న దైవజనులు, నేను చెప్పాను కదా, మనం గొప్ప వాళ్ళమైనా, ఎంత ఉన్నా ఏదున్నా మనం వాళ్ళని వెంబడిస్తుండాలి. అయితే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుండాలి. ఎందుకో చూడండి, ఇప్పుడు ఆ మందసాన్ని కొంచెం ఒక 50 ఫీట్ల దూరం నుంచి రాండి అంటలేడు ఆయన, 1 కిలోమీటర్ దూరం అంటున్నాడు ఆయన. అయితే చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే దైవజనులు, ప్రవక్త కానీ దైవజనులను కానీ మనం తక్కువగా చూస్తూ ఉంటాం. ఎంతగా మనం వాళ్ళని చూస్తామో నీవు దీవించబడేది కూడా గంతే ఉంటుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతున్నాను ఈ విషయాన్ని. నేను ఈ కాల ప్రవక్త నేను నమ్ముతున్నా, ఈ కాల వర్తమానాన్ని నేను ప్రేమిస్తున్నా. ప్రవక్తలో ఏం జరిగిందో, ప్రవక్త ఏం మోసుకొని పోయాడో, దేవుడు ఏ బయలుపాటు ప్రవక్తకి ఇచ్చాడో నేను చూడగలిగాను. ఆ దీవెనలేంటో, ఆ ఆశీర్వాదాలేంటో నేను దాన్ని చూడగలిగాను. హల్లెలూయా. ప్రవక్తను వెంబడించేవాడు, ప్రవక్తను నమ్మేవాడు ప్రవక్త ఫలం పొందుతాడు. ప్రవక్త ఫలం ఏంటిదంటే ప్రవక్తకు స్నేహితుడు అని. స్నేహితుడు అంటే ప్రవక్త దగ్గర ఏమేమి ఉందో అవన్నీ కూడా ఆ వ్యక్తి దగ్గరికి వస్తాయి. స్నేహితులు ఎట్లయితే రహస్యాలు పంచుకుంటారో, మన కాల ప్రవక్తను నమ్మితే ప్రవక్తను నమ్మిన వాడు ప్రవక్త ఫలం పొందుతాడు. అంటే ప్రవక్త ఏం పొందుకున్నాడో ఆ యొక్క ఫలాలన్నీ కూడా, ఆ రహస్యాలన్నీ కూడా ప్రవక్తను నమ్మిన వ్యక్తి పొందుకుంటాడు, ప్రవక్తను ప్రేమించిన వ్యక్తి పొందుకుంటాడు వాటిని. వాళ్ళు దైవజనులైనా విశ్వాసులైనా ఎవరైనా కానీ మొదటగా ప్రవక్త యొక్క వర్తమానాన్ని ఈ 5 రకాల పరిచర్యలో ఉన్న వాళ్ళు పట్టుకుంటారు. వాళ్ళు లేకుండా దేవుడు డైరెక్ట్ రాడు మళ్ళా. ఎందుకంటే ఆయన ఒక క్రమం పెట్టాడు, ఆయన ఒక క్రమం, ఒక పద్ధతి పెట్టేశాడు ఆయన. ఆ దైవజనుల ద్వారానే. ఆ మాటను మీరు చదువుతారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చదువుతారా? చూడండి అది. మనమందరము
మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఈలాగు నియమించెను పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు. చూడండి, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపలను గాను, ఉపదేశకులను గాను నియమించెను. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధులు సంపూర్ణులు కావడానికి, వాళ్ళు పరిపూర్ణ మానవుని స్వరూపములోకి రావడానికి, ఆ విధంగా కావడానికి కొరకు దేవుడు ఏం చేశాడంటే ఈ యొక్క 5 రకాల పరిచర్యను పెట్టాడు ఆయన. ఒక వ్యక్తి ఆ పిరమిడ్ గురించిన జ్ఞానం పొందుకోవాలన్నా, లేదా ఆ యొక్క తలరాయి యొక్క బయలుపాటు పొందుకోవాలన్నా, అది ముందుగా దైవజనులకు దేవుడు ఇచ్చింటాడు గనక ఆ దైవజనులు బోధించే దాన్ని బట్టి, దాన్ని నీవు వినడాన్ని బట్టి, గ్రహించడాన్ని బట్టి నీవు కూడా ఆ స్థితిలోకి నీవు వెళ్ళిపోతావు. కనుక పరిశుద్ధులు సంపూర్ణం కావాలంటే, పరిచర్య ధర్మం జరగాలంటే, పరిపూర్ణ మానవుని స్వరూపంలోకి వెళ్ళాలంటే వాక్యాన్ని మోసుకొని పోతున్న దైవజనులను వెంబడించాలి మనం. ఎందుకంటే మీకు తెలుసు, పూటకుల్లవాడు ఎవరో కాదు కానీ పాస్టర్. మంచి సమరయుడు గాయపడిన వాడిని తీసుకొచ్చి పూటకుల్లవాడిని ఇంట్లో పెట్టాడు. 2 దినారాలు ఇచ్చాడు. ఏంటి 2 దినారాలు? వాక్యము, పరిశుద్ధాత్మ. కనుక ఈ యొక్క దైవజనం దగ్గర, పాస్టర్ దగ్గర వాక్యము, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆ పూటకుల్లవానికి ఇచ్చాడు. నువ్వు బాగు చేయాలి, వాళ్ళను పోషించాలి. డైరెక్ట్ గాయపడిన వాని చేతులు పెట్టలే. గాయపడిన వాని చేతులు పెట్టిండా? నువ్వు తిన్నప్పుడంతా ఇంత గట్టు అని పెట్టిండా? పెట్టలే. ఆయనకి ఇచ్చాడు. ఎవరికి? ఆ హోటల్ యజమానికి ఇచ్చాడు. నువ్వు ఖర్చు చేయి, అతని గాయాలు గట్టు, అతని పోషించు. కనుక వాక్యాన్ని ఇప్పుడు ఎవరికి ఇచ్చిందంటే దేవుడు దైవజనులకు ఇచ్చాడు. ఆయన దైవజనుల భుజాలపైన ఆ యొక్క వాక్యాన్ని పెట్టాడు. కనుక మన జీవితంలో చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. దైవజనులకు దూరాన్ని పాటించాలి. ఎంత దూరం? కిలోమీటర్ దూరం. అంటే నీవు కాదు ఉండాల్సింది, నీ మాటలు కిలోమీటర్ దూరం ఉండాలి, నీ తలంపులు కిలోమీటర్ దూరం ఉండాలి, నీ ప్రవర్తన కిలోమీటర్ దూరం ఉండాలి. దైవజన్ ఎన్నడూ కూడా అండర్ ఎస్టిమేట్ చేయకూడదు, తక్కువ అంచనా వేయకూడదు. నీవు ఎంత వేస్తే గంతే పొందుకుంటావు, వేరే ఏం దొరకదు నీకు. చాలా జాగ్రత్త. ఏది పడితే అది మాట్లాడుతుంటారు దైవజనులను, ఏది పడితే అది ఆలోచిస్తుంటారు, ఏది పడితే అది చెప్తా ఉంటారు. మాట్లాడేటప్పుడు కూడా గౌరవ మర్యాద లేకుండా మాట్లాడతారు. అంటే అంటే నువ్వు ఏ కోణంలో చూస్తావో ఆ గంతే పొందుకుంటావు నువ్వు దైవజనం దగ్గర నుంచి. దైవజనం దగ్గర ఏముందో నీకు తెలియదు. నువ్వేమనుకుంటావు అంటే ఈ సంఘం కాకుండా ఇంకో సంఘానికి పోతావు. ఈ చర్చ్ కాకుండా ఇంకో చర్చ్కి వెళ్తా. మరి అక్కడ అదే దైవజనుడు ఉంటాడు, అక్కడ అదే మందస్థం ఉంటుంది. అక్కడ కాకుండా ఇంకో దగ్గరికి వెళ్తా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అంటే దాని అర్థం ఏంటంటే పిల్లారా,
దైవజనులను మనం ప్రేమించాలి, దైవజనులను మనం రెస్పెక్ట్ చేయాలి. దైవజన్ నువ్వు తక్కువ చూసినావు అనుకో, ఆయన చెప్పే వాక్యాన్ని కూడా నువ్వేం చేస్తావు? గంతే చూస్తావు. దానివల్ల నీకేం ప్రయోజనం? అందుకే ప్రవక్త అన్నాడు, ఒకవేళ నువ్వు అంటే ప్రవక్త అన్నాడు, బిలీఫ్ అనేది, నమ్మకం అనేది, విశ్వాసం అనేది గాడ్స్ కీ అన్నాడు, దేవుని యొక్క తాళపు చెవి అన్నాడు. ఒకవేళ నీ దైవజన్ని కానీ నీవు నమ్మకుంటే నీవు ఇంకో చేసుకెళ్ళిపోయి అక్కడ ఆ దైవజన్ నమ్ము. నీకు ఎవరు మంచి దైవజన్ అనిపిస్తారు అక్కడ దాన్ని నమ్మ అన్నాడు ప్రవక్త. ఎందుకంటే నీవు నమ్మకుండా ఈ దైవజనం దగ్గర కూర్చున్నప్పుడు నువ్వేం పొందుకోవు అన్నాడు. నీవు దైవజను నమ్మినప్పుడే అది దేవుని యొక్క తాళపు చెవి అన్నాడు. దేవుని యొక్క తాళపు చెవి దైవజన్ నీవు నమ్మినప్పుడు ఆ యొక్క ధననిధిలోంచి నీకు దీవెనలు గుమ్మరించబడతాయి. అవును పిల్లరా, నేను చెప్తా ఉంటాను, ప్రజలు దేవుని నమ్మారు, మోషేని నమ్మలే. మోషే ఉన్న టైంలో నిజమేనా? దేవుని నమ్మారు, మోషేను నమ్మలే. యేసుక్రీస్తు కాలంలో అదే ఇజ్రాయేళ్ళు దేవుని నమ్మారు, మోషేని నమ్మారు, కానీ యేసుక్రీస్తు నమ్మలే. యేసుక్రీస్తు నమ్మలేదంటే యేసుక్రీస్తు అన్నాడు, మీరు మోషేను నమ్మినట్టయినా నన్ను నమ్ముతారు అన్నాడు. అంటే మీరు నన్ను నమ్ముతలేదంటే మీరు ఎవరిని నమ్ముతలేరు? మోషేని నమ్ముతలేరు. మోషేని నమ్ముతలేరు అంటే దేవుణ్ణి కూడా నమ్మట్లేదని అర్థం. ఎందుకంటే ఆ దేవుడే వాళ్ళ మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు మీరు మోషేని నమ్మినట్టయినా నన్ను నమ్ముతారన్నాడు ఆయన. అయితే ఆ రోజు ప్రజలు యేసు ప్రభువుని నమ్మలే, కానీ మోషేని నమ్ముతున్నామన్నారు, దేవుని నమ్ముతున్నామన్నారు. ఆ తర్వాతి కాలంలో ఉండే ప్రజలు యేసు ప్రభువుని నమ్మిన కానీ అపోస్తులను నమ్మలే. ఈ రోజున ప్రజలు కూడా అంతే, సంఖ్యల వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము అపోస్తులను నమ్ముతున్నాం, యేసు ప్రభువుని నమ్ముతున్నాం, మోషేని నమ్ముతున్నాం, దేవుని నమ్ముతున్నాం అంటున్నారు. కానీ ఆ అపోస్తుల బోధన తీసుకొచ్చిన ఈ కాల ప్రవక్తను నమ్మట్లేదు. నిజమేనా? అయితే ఈ కాలపు వర్తమానంలో ఉండే విశ్వాసులతో వచ్చిన సమస్య ఏంటంటే వీళ్ళు ప్రవక్తను నమ్ముతారు, అపోస్తులను నమ్ముతారు, యేసు ప్రభువుని నమ్ముతారు, మోషేని నమ్ముతారు, దేవుని నమ్ముతారు, అంత బాగానే ఉంటుంది. వాళ్ళకి కనబడుతున్న దైవజనులను నమ్మరు. లింక్స్ చూడండి ఎట్లుందో. సరే, ఏది ఏమైనా దయచేసి నేను ఎందుకు ఈ కార్యాలు చెప్తున్నానంటే, మీరు దీవించబడాలనుకుంటే, ఆత్మీయంగా దీవించబడాలనుకుంటే, మీరు నడవాల్సిన త్రోవ మీకు తెలియబడాలనుకుంటే, మీ స్థానం ఏందో మీరు చూసి అందులో స్థిరపడాలనుకుంటే, మందసాన్ని మోసుకొనిపోతున్న లేవీలను మేము ఓడించాలి. ఆ వాక్య బయలుపాటుని వెంబడించాలి. ఏ కాలంలో అయినా అంతే ప్రియులారా, ప్రజలు నోవాను నమ్మలేదు, విడవబడి ఆ జల ప్రళయంలో పడి నశించారు. ఈరోజు నీ వర్తమానం ప్రవక్తను నమ్మొచ్చు, బాగానే ఉంది. కానీ ప్రవక్త వర్తమానాన్ని బోధించే వాళ్ళు ఎవరు? మళ్ళా సేవకులే. సేవకులు ఆ వర్తమానాన్ని మోసుకొని పోయేవాళ్ళు. వర్తమానం యొక్క బయలుపాటు మొదటగా దేవుడు సేవకులకు ఇస్తాడు. సేవకులకు ఇవ్వకుండా విశ్వాసులకు ఇయ్యడు. ప్రవక్త అన్నది అదే, నువ్వు నీ కాపరి బోధించిన దానికంటే ఉన్నతంగా నువ్వు జీవించలేవు అన్నాడు ఆయన.
బయలుపాటు నేరుగా నీ దగ్గరికి రాదు. అర్థం చేసుకోండి, బయలుపాటు ఎవరి దగ్గరికైనా వస్తుంది అంటే, కాపరిని కాదని విశ్వాసికి వస్తుందంటే అది దేవుని దగ్గర నుంచి వచ్చిన బయలుపాటు కాదు. దేవునికి ఒక క్రమం ఉంది, ఉందా? ఆయన ఒక క్రమం కలిగిన వాడు. ఆయన మొదటగా అబ్రహాముతో మాట్లాడాడు. ఆయన ఏదైనా చెప్పాలనుకుంటే అబ్రహాముకు బయలుపరిచాడు. నేరుగా శారా దగ్గరికి రాలే. నేరుగా శారా దగ్గరికి వచ్చి ఆయన బయలుపాటు ఇవ్వలే. మొదటగా అబ్రహాముకు. దేవుని క్రమం ఏంటంటే, తన సేవకులైన ప్రవక్తలకు బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీ చేయడు. మొదటగా వాళ్ళ దగ్గరికి రావాలి, వాళ్ళ ద్వారా మళ్ళా కింద ఉన్న వాళ్ళు పొందుకోవాలి. చెవిగలవాడు వినాలి ఫస్ట్. ఆ చెవిగలవాడే మెసెంజర్, వర్తమానికుడు. ఆ కాలానికి ఇవ్వబడ్డ వర్తమానాన్ని ఆ చెవిగలవాడు వినాలి, దాన్ని పట్టుకోవాలి, అందించాలి. సంఘానికి కాపరినిచ్చినప్పుడు ఓకే సరే, సంఘానికి కాపరినిచ్చినప్పుడు ఆయన మనకు ఆత్మీయ భర్తగా, కావలివానిగా, ఆమెన్, మనల్ని నడిపించేవానిగా, మనకు సంబంధించిన ఆశీర్వాదాలు కలిగిన వాడిగాను. ఏమేన్. అందుకే ప్రవక్త చాలా విషయాలు చెప్పాడు. మీరేదో పట్టణంలోగా స్వస్థత పరచవాడు వచ్చాడని చెప్పేసి మీరు అనుకొని ఆయన ఏంటి వెళ్తారు, అదే వరాలతోటి నీ సేవకుని కూడా నిలబెట్టి అక్కడ పెట్టాడు దేవుడు అన్నాడు. దాన్ని నువ్వు పొందుకున్నప్పుడు, నువ్వు నమ్మినప్పుడు నువ్వు దాన్ని పొందుకుంటావు అన్నాడు ఆయన. నీ సేవకుని నువ్వు నమ్మినప్పుడు నువ్వు అద్భుతాలు చూస్తావన్నాడు ఆయన. అవును, చాలా కార్యాలు. కనుక దయచేసి నేను సంఘానికి నేను చెప్పే కార్యాలు ఏంటంటే, నీ మైండ్లోకి ఏది కూడా తప్పుగా రావద్దు దైవజనుని గురించి. ఎవరైనా ఏదైనా నీ దైవజనుని గురించి చెప్పినప్పుడు దాన్ని వెంటనే కట్ చేసి పడేయాలి, ఇంకోసారి మాట్లాడొద్దని చెప్పాలి. నిజమేనా? సరే, మీరు ఎంతవరకు నడుస్తారో ఏం చేస్తారో నాకైతే తెలియదు, కానీ నేను చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కనుక నేను చెప్తున్నాను. ఎందుకంటే దేవుడు మీ పైన నన్ను కావలివానిగా ఉంచాడు కనుక, మీ ఆత్మల పైన కావలివానిగా ఉంచాడు కనుక, మరి నాకు తెలిసిన కార్యాలన్నీ మీకు అందించాలి నేను. ఎందుకంటే ఆ దారి, మీరు నడవాల్సిన దారి మీకు తెలియదు కనుక, మీరు ఆ యొక్క మందసాన్ని, ఆ యాజకులు మోసుకొని వెళ్తున్న మందసాన్ని నీ 1 కిలోమీటర్ దూరం నుంచి వెంబడించాలన్నాడు ఆయన. నిజమేనా? అది ఒకసారి ప్రాక్టికల్గా మనం దాన్ని అనుభవించాలి. కొందరు ఎట్లుంటారంటే, పాస్టర్ ఏదైనా తప్పు చేసాడు అనుకో, ఇంకా చర్చిలో కూడా కూర్చునేటప్పుడు కూడా ఇదే కోణంలో మంచి మనసుతో చూడరు. ఇక ఆయన చెప్పేటివన్నీ ఏటో ఎగిరిపోతూ ఉంటాయి. పొరపాట్లు, తప్పులు అనేది ప్రతి మనిషి చేస్తుంటాడు. పాస్టర్ కూడా ఒక మనిషే, ప్రవక్త కూడా ఒక మనిషే.
బైబిల్లో ఉండే ప్రతి ప్రవక్త కానీ ప్రతి వ్యక్తి కానీ ఎక్కడో దగ్గర వాళ్ళు పొరపాటు చేసిన వాళ్ళే. ఎవరు పరిపూర్ణులు గారు? పరిపూర్ణులు అయితే వాళ్ళు దేవుడు అవుతారు. అయితే దైవజనుని మానవునిగానే చూడాలి, అదే సమయంలో దైవజనునిగా చూడాలి. మనం దయచేసి నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం వెంబడించే దాన్ని బట్టి, మనం ఆలోచించే దాన్ని బట్టి, మనం మెయింటైన్ చేసే డిస్టెన్స్ను బట్టి, ఆ దూరాన్ని బట్టి నీ ఆశీర్వాదాలు నీకుంటాయి. నువ్వు వెళ్ళాల్సిన త్రోవ నీకు చూపించేవాడు కాపరి. ఆయన బోధించే ప్రతి బోధను, ప్రతి మెసేజ్ని పట్టుకోవాలి. ఆ పాస్టర్ చెప్తూనే ఉంటాడు, మనం చేస్తూనే ఉంటాం, మనం ఇట్లా పోతుండాలి, మన పని మనదే, పాస్టర్ ప్రీచింగ్ పాస్టర్దే అనుకుంటే కాదు. కనుక దయచేసి ఈ కార్యాలు మీరు గమనించాలని కోరుతున్నాను. ఇక్కడ మొదటగా ఆదాము ఉన్నాడు కదా. ఆదాము ఉన్నప్పుడు ఆదాము యొక్క భార్య అయిన హవ్వ, ఆమె మోసపరచబడ్డది. ఎవరి చేత? సర్పము చేత మోసపరచబడ్డది. వాళ్ళున్న స్థానములో నుంచి, వాళ్ళున్న స్థితిలో నుంచి పడిపోయారు. ఎప్పుడు అంటే హవ్వ మోసపోవడాన్ని బట్టి వాళ్ళున్న స్థానంలో వచ్చి వాళ్ళు పడిపోయారు. ఎందుకు హవ్వ మోసపోయిందంటే, హవ్వ ఆదాము వెనక లేదు కానీ ఆదాము కంటే ముందుకు వెళ్ళిపోయింది. మీకు అర్థమైందా? ఆదాము వెనకాల ఉండి ఆదాము చెప్పినట్లుగాని వినింటే, అప్పుడు ఎక్కడున్న ఆదాము వాళ్ళ దగ్గర ఉన్నాడు అనుకో, ఆమె కూడా పోయి ఆదాము దగ్గరనే ఉండింటే సర్పం అక్కడికి వచ్చేది కాదు. సర్పము హవ్వను మోసపరిచేది కాదు. అయితే హవ్వ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి పోయింది. అయితే సర్పం వచ్చి జ్ఞానాన్ని బోధించాడు. వాడు మీరిప్పుడే ఇట్లా ఉన్నారంటే, మీరు అది తింటే మీరు ఇంకా గొప్ప వాళ్ళు అవుతారని దేవుడు మిమ్మల్ని తినొద్దన్నాడు. తింటే మీరు ఇట్లా అవుతారు అని చెప్తే ఆ కొత్త జ్ఞానం కొరకు ఆమె పోయింది. హల్లెలూయా. అప్పుడు ఏమైపోయిందంటే, ఆమె పాపాన్ని, మరణాన్ని, శాపాలను లోకంలోకి తీసుకొచ్చింది. వాళ్ళు ఉండాల్సిన స్థానంలోంచి, వాళ్ళు ఉండాల్సిన స్థితిలోంచి వాళ్ళు పడిపోయారు, తప్పిపోయారు. సోదరి సోదరులారా, స్త్రీ ఎల్లప్పుడూ కూడా భర్త వెనకాల ఉండాలి. ఆమేన్. లేవీల వెనకాల ఇజ్రాయెల్ ఎట్లయితున్నారో, కాపరి వెనకాల సంఘం ఎట్లయితే నడుస్తుందో, కాపరి ఆత్మీయ భర్త సంఘానికి ఎట్లనో, నీ భర్త కూడా నీకు కాపరే. దేవునికి మహిమ కలుగును గాక. నీవు కూడా ఏం చేయాలంటే నీ భర్త వెనకాల ఉండాలి. నీ భర్త వెనకాల ఉన్నంత కాలం నీకు భద్రత. నీ భర్తను వెనకకి నెట్టేసి నీవు కానీ ముందుకు వచ్చినావంటే
నీకు భద్రత ఉండదు. నీ దగ్గరికి అపవాది సర్పం వస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఈ కార్యాలు మనం వింటూనే ఉన్నాం ఎప్పటి నుంచో. అయినా మళ్ళీ మనం కొన్ని కార్యాలు నేర్చుకోవాలి. నా భర్త జ్ఞానం లేదండి, అంత తెలివి లేదండి, ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఇంకొక మాట అంటారు, అంత సినిమా లేదంటారు. ఏందట? అదొక మాట. ఇప్పుడు అర్థం కాలేదు నాకు అది. అదే సీన్ లేదంటారు, సినిమా లేదంటారు. సినిమా లేదనే అనే వాళ్ళు ఉన్నారు, సీన్ లేదనే వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరికి? భర్త కట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే నీ భర్తను కూడా అండర్ ఎస్టిమేట్ చేస్తావు, తక్కువ అంచనా వేస్తావు. తక్కువ అంచనా వేసి నీవు ముందుకెళ్తే ఏమవుతుంది అంటే అక్కడ నుంచి ఇంకోటి వచ్చి నిలబడతాడు. ఆడ సాతానుడు, సర్పం నిలబడతాడు అక్కడ. భార్య బిడ్డలు భర్తను రెస్పెక్ట్ చేయాలి, తండ్రిని రెస్పెక్ట్ చేయాలి, కుటుంబ యజమాన్ని గౌరవించాలి. సంఘం కాపరిని గౌరవించినట్లే దేవుడు ఎట్లయితే చర్చిని డిమాండ్ చేస్తున్నాడో దైవజనులను రెస్పెక్ట్ చేయమని, దైవజనులను ప్రేమించమని ఎట్లయితే దేవుడు డిమాండ్ చేస్తున్నాడో నీ భర్తను రెస్పెక్ట్ చేయమని కూడా దేవుడు డిమాండ్ చేస్తున్నాడు. ఆయన బైబిల్లో చెప్పింది అదే. అన్ని విషయాల్లో నీ భర్తకు నీవు లోబడి ఉండాలి. భార్య అయితే మెట్టుకు, భార్య అయితే భర్త ఎడల భయం కలిగి ఉండినట్లు, లోతైన గౌరవం కలిగి ఉండినట్లు చూసుకోవాలని వాక్యంలో రాయబడింది. భర్త సావాలని కోరుకోవద్దు, భర్తతో ఏం పని లేదనుకోవద్దు. మనం భర్త ఉన్నంత కాలం, నీవు భర్త వెనకాల ఉండినంత కాలం నీకు రక్షణ. హల్లెలూయా. ఈ కాలం అంతా చెడిపోయింది పిల్లరా. మనం చెడిపోయిన కాలంలో ఉన్నాం. ఇది మోసపు కాలం. ఇది నిజమేనా? మోసపరచబడే కాలం ఇది. ఈ మోసపరచబడే కాలం మామూలు మోసాలు కావు ఇవి. ఎక్కడ చూసినా మోసాలే. ఏడ చూసినా మోసాలే, అన్ని మోసాలే. బయట మోసాలే, లోపల మోసాలే. ఇప్పుడు చూడండి, రెండు ఆత్మలు ఉంటాయి ఈ కాలంలో. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేయడానికి, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం అంటే లోకములో ఆ మోసాలు జరుగుతున్నాయి. క్రైస్తత్వంలో రెండు ఆత్మలు ఉన్నాయి. అందులో ఒకటి మోసపరిచే ఆత్మ, క్రీస్తు విరోధి ఆత్మ. మనల్ని సర్వసత్యములోంచి, వాక్యము సత్యములోంచి మనల్ని వేరు చేసి మోసం చేయడానికి ఆత్మలు ఉన్నాయి. కనుక స్త్రీ భర్త వెనకాల ఉండి ఒక క్రమాన్ని పాటించినప్పుడు, ఫ్యామిలీ అంతా భర్త వెనకాల ఉండి ఒక క్రమాన్ని పాటించినప్పుడు, భర్త ఫ్యామిలీ మొత్తం కాపరి వెనకాల ఉండి క్రమాన్ని పాటించినప్పుడు, కాపరి సంఘం అంతా కూడా వాక్యం వెనకాల ఉండి క్రమం పాటించినప్పుడు, వాక్యాన్ని ముందు పెట్టినప్పుడు వాళ్ళందరూ కూడా సరి అయిన స్థలంలోకి వెళ్ళిపోతారు. వాళ్ళు యోర్దాన్ అనే మరణాన్ని దాటిపోతారు. వాళ్ళు యోర్దాన్ అనే మరణం కూడా వాళ్ళని ఏం చేయలేదు. వాళ్ళ అవతలికి వెళ్ళి వాళ్ళు ఏ స్థానంలో ఉండాలనో, ఎక్కడ ఉండాలనో ఆ స్థానంలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తెలివిలేని భర్తను నీకు ఇస్తాడు, నీ తెలివి ఏందో చూద్దామని.
నీవు అవ్వలాగా ముందుకు వెళ్తావా? నువ్వు నీ భర్త వెనకాల ఉంటావా? చాలా మంది భర్త గురించి బయట మాట్లాడేటోళ్ళు ఉన్నారు. సరే, ఓకే, సమస్యలు చెప్పుకునేది వేరు, సమస్యలు చెప్పుకునేది వేరు, చెప్పుకోవచ్చు. కానీ కంప్లీట్గా అతన్ని తగ్గించి తొక్కేసి నువ్వు ముందుకు వచ్చినావు అనుకో, ముందు ఇంకెవరన్నా నిలబడి ఉంటారు. జాగ్రత్త. సోదరి సోదరులారా, అందుకే కొన్ని కార్యాలు ఎట్లుండాలంటే నీకు భర్తకు తెలియకుండా ఏది కొనొద్దు, ఏది అమ్మొద్దు నీవు అసలు. అది అలవాటు కాకూడదు కూడా. ఏముంది, నీ భర్త నిన్ను ప్రేమించినప్పుడు నీకు కావాల్సినవి కొనిస్తాడు ఆయన. నువ్వు అడుగు. ఓకే, నీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, నీ భర్త డబ్బులన్నీ నీ తోడి పెట్టిండొచ్చు, నీవే ఇంట్లో అకౌంటెంట్ కావచ్చు, ఏమన్నా చేయవచ్చు, ప్రాబ్లం లేదు. ఏదున్నా కూడా చిన్న చిన్న విషయాల్లో కూడా నువ్వు నీ భర్త వెనకాల ఉండాలి, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అంటే నీ ఆలోచనల విషయంలో, నీ ప్రవర్తన విషయంలో, నీ మాట్లాడే మాటల విషయంలో, గౌరవ మర్యాదల విషయంలో. అవును, చాలా కార్యాలు ఈరోజు నేను చెప్తున్నాను కదా, మనం మోసపోయే కాలంలో ఉన్నాం, మోసపు కాలంలో ఉన్నాం. ఏ ఆత్మ ఎప్పుడైనా మనల్ని మోసం చేయొచ్చు, కానీ మనం మోసపోకుండా ఉండాలంటే, ఆ మార్గం మనకు తెలవాలంటే, సరైన మార్గంలో మనం నడవాలంటే, మనం మన భర్త ఎడల, భర్త వెనకాల, కాపర్ల వెనకాల, దైవజనుల వెనకాల మనం నడుస్తూ వెళ్ళిపోతుండాలి. దేవునికి మహిమ కలుగును గాక. చాలాసార్లు కొందరు స్త్రీల దగ్గర అందరి పురుషుల నెంబర్లు ఉంటాయి, ఫోన్ నెంబర్లు. కొందరు పురుషుల దగ్గర అందరి స్త్రీలే ఉంటాయి. నువ్వు ఫేస్బుక్లోకి వెళ్తే యాడ్ ఫ్రెండ్ అని వస్తుంది, అంతేనా? అంటే నన్ను స్నేహితునిగా చేసుకో. నువ్వు యాడ్ ఫ్రెండ్ కాడ కూడా నొక్కితే స్నేహితులు అయిపోతారు. అయితే దాంట్లో ఎక్కువ స్త్రీలు ఫ్రెండ్షిప్ చేయరు. పురుషులు కనబడితే స్త్రీలు యాడ్ చేసుకుంటారు, స్త్రీలు కనబడితే పురుషులు యాడ్ చేసుకుంటారు. లోకం అట్లా అయిపోయింది. వాళ్ళు అంటారు, ఆ పురుషులు ఫ్రెండ్షిప్ చేస్తే దాంట్లో ఏముంటుంది బ్రదర్, స్త్రీలు ఫ్రెండ్షిప్ చేస్తే ఏముంటుంది దాంట్లో? పురుషులు ఫ్రెండ్షిప్ చేసుకుంటేనే బాగుంటుంది. అది ఒక కిక్ అంటది. ఎట్లా ఉంది చూడండి లోకం. నీవు కానీ అంటే స్త్రీ ఫ్యామిలీ మెంబర్స్ భర్త వెనకాల ఉండి, భర్త ఫ్యామిలీ మొత్తం కలిపి కాపరి వెనకాల ఉండి, అందరు కలిపి వాక్యం వెనకాల ఉంటే అది నిజమైన మాధుర్యం. అంటే స్త్రీలకు పురుషుల స్వరం వింటే బాగుంటుంది, పురుషులకు స్త్రీల స్వరం వింటే బాగుంటా అంటది. అవన్నీ తీసేయాలి మన మైండ్లో వచ్చి.
ఒక పొజిషన్లోకి రావాలి, ఒక క్రమంలోకి మనం రావాలి. ఈ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రిక మనలను మన స్థానంలో ఉంచుతా ఉంది. యోషువ ఎట్లయితే ఆ ప్రజలను తీసుకొని పోయి వారి స్థానంలో ఎట్లయితే పెట్టాడు ఆ గోత్రాలను, ఈ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రిక కూడా ఆ విధంగా చేస్తా ఉంది. నిజమేనా? పురుషులారా మీ స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండండి అని ఏ పత్రికలో రాయబడ్డది తెలుసా మీకు? ఏ పత్రికలో రాయబడ్డది? బైబిల్ ఎక్కడ రాయబడ్డది? చాలా మందికి డౌట్ ఉంటుంది. పెళ్లికి వచ్చి ఏం చేస్తుంటారు మరి? పెళ్లికి వచ్చి ఎప్పుడు ఆ భోజనం అయిపోతా తిందామంటారంటారా? ప్రతి పెళ్లిలో ఆ వాక్యం చదువుతారు. చదవరా? ప్రతి పెళ్లిలో 2 వాక్యాలు చదువుతారు. ఒకటి ఆదికాండంలోంచి, ఒకటి ఎఫెసీయులకు రాసిన పత్రికలోంచి. ఆ ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో ఉన్నది అది. పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించండి, అది మీ స్థానం, దేవుని యొక్క కుమారుడు ఉండే స్థానం అది. స్త్రీలారా మీరు మీ భర్తలకు లోబడి ఉండండి, అది మీ స్థానం అది. 5 రకాల పరిచర్య, సేవకులకు వారి స్థానాలు. ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో పిల్లలకు చెప్పాడు, చిన్నపిల్లలారా మీ తల్లిదండ్రులను గౌరవించండి, సన్మానించండి. తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభువు యొక్క బోధలోను శిక్షలోను పెంచండి. దేవుడు ఒక్కడే, బాప్తిజమం ఒక్కటే, విశ్వాసం ఒక్కటే. హల్లెలూయా. ఇవన్నీ కూడా మనకు ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడ్డాయి. సోదరి సోదరులారా, దయచేసి ఇక నేను అన్ని వివరించాల్సిన పని లేదు. మీరు మీ భర్త వెనకాల ఉండాలి. భర్తను దాటి భర్తను వెనకకి నెట్టి ముందుకు రావద్దు. సంఘం వాక్యం వెనకాల ఉండక వాక్యాన్ని నెట్టేసి సొంత సిద్ధాంతాలను చేసుకోవడం వల్ల ఆ సంఘం వేస్ట్ అయిపోయింది. అవునా కదండి? క్యాథలిక్ చర్చ్కి వాక్యం కాదు కావాల్సింది, ఆచారాలు, సాంప్రదాయాలు, వాక్య విరోధమైన కార్యాలు వాళ్ళకి కావాలి. ఆ విధంగా వాక్యాన్ని వెనకకి నెట్టి వాళ్ళ ముందుండడం వల్ల ఆమె వేస్ట్ అయిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. నిజమైన స్త్రీ, నిజమైన సంఘం వాక్యం వెనకాల ఉంటుంది. వాక్యాన్ని గౌరవిస్తుంది ఆమె. దయచేసి డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అనేది లేవీల విషయంలో వాళ్ళు ఎట్లయితే చేస్తున్నారో, స్త్రీలు కూడా, పిల్లలు కూడా, కుటుంబ యజమాని విషయంలో కూడా అట్లే ఉండాలి. ఒకవేళ కుటుంబం కానీ, భర్తను కానీ, కుటుంబ యజమాని కానీ గౌరవించకుంటే ఆ కుటుంబం ముక్కలైపోతుందని మన ప్రవక్త అన్నాడు. అదేవిధంగా సంఘం కాపరిని గౌరవించకుంటే సంఘం కూడా ముక్కలైపోతుంది అన్నాడు ఆయన. నీవు ఒకవేళ పరలోకం వెళ్ళాలనుకుంటే, నీవు నీ స్థానాన్ని కనుగొనాలంటే, ఆ స్థానం కనుగొనాలంటే నీవు దైవజనులకు కొంచెం దూరం ఉండాలి. దైవజనులు దేన్ని మోసుకొని పోతున్నారు? వాక్యాన్ని, వర్తమానాన్ని మోసుకొని పోతున్నారు, బయలుపాటును మోసుకొని పోతున్నారు వాళ్ళు. అది నీకు రావాలంటే నీవు ఆ విధంగా వెళ్ళిపోతున్నారు. అంటే దాని యొక్క ఉద్దేశం దూరం అంటే పాస్టర్ గారు ఆడ కనబడితే ఇంత దూరం పోయేది కాదు. అది కాదు నేను చెప్పేది. ఆడ ఉన్నాడంటే మనం దూరం నిలబడాలి అనేది కాదు. నేను గొర్రెల కాపరిని, మీరు గొర్రెలు. అవునా? గొర్రెల కాపర్లు, గొర్రెలు మళ్ళీ ఏం చేయాలి? అని కలిసే ఉండాలి, రాసుకొని తిరగాలి, వాటి వాసన ఈయనకు తలగాలి. అంతేనా? ఆయన గొర్రెల కాపర్లు అన్ని ఎట్ట తెలవాలంటే గొర్రెల వాసన ఆయన దగ్గర కనబడితేనే గొర్రెల కాపరి కనబడతాడు. ఎందుకంటే
వాటిని ప్రేమించాడు గనుక, వాటిని మోసుకొని పోయాడు గనుక, వాటిని బాగు చేశాడు గనుక, వాటి గాయాలు కట్టాడు గనుక ఆ స్మెల్ ఆయనకు వస్తూ ఉంటుంది, తాకుతూ ఉంటుంది. అవునా కదా? అదోకే. అదే సమయంలో మనం ఆలోచన విషయంలో, మాట్లాడే విషయంలో, ఏదైనా విషయంలో కొంచెం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన దీవెనలన్నీ ఎక్కడున్నాయి? ఇప్పుడు దైవజనం దగ్గర ఉన్నాయి. ఈయన దగ్గర కాకుండా ఇంకో ఆయన దగ్గర ఉంటాయి, ఉండవని కాదు. నువ్వు ఇంకో చర్చికి వెళ్ళినా అక్కడ ఉంటాయి, ఇంకో చర్చికి వెళ్ళినా అక్కడ ఉంటాయి. కానీ ఎక్కడ ఉన్నా నీవు ఆ దైవజనుని అదే విధంగా రెస్పెక్ట్ చేయాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా అదే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుండాలి. నీవు 10 ఫీట్ల దూరం కాదు, కిలోమీటర్ దూరాన 2000 కొలమురుల దూరాన ఉండాలి. మాట్లాడేది కూడా చాలా జాగ్రత్తగా, రెస్పెక్టబుల్గా మాట్లాడాలి. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేనేదో ఇచ్చేయడం కాదు, కానీ నీవు ఆశీర్వాదాలు పొందుకునే నీ క్షేమం కొరకే చెప్తున్నాను నేను ఈరోజు. నిజమేనా? అవును ప్రియులారా. కనుక ఈ యొక్క చివరి కాలంలో, మోసపరచబడే ఈ కాలంలో, మోసం జరిగే ఈ కాలంలో మనం వాక్యం వెనకాల ఉండాలి. ఏదైనా కూడా వాక్యాన్ని ముందు పెట్టాలి. మనం వాక్యానుసారమైన పెళ్లి, వాక్యానుసారమైన ఫంక్షన్, వాక్యానుసారమైన బట్టలు, వాక్యానుసారమైన మాటలు, వాక్యానుసారమైన ప్రవర్తన, వాక్యాన్ని అనుసరించేదే. ప్రతిదీ కూడా వాక్యానుసారంగా వాక్యాన్ని ముందు పెట్టాలి. ఆ రోజు అవ్వకు కాపరి ఎవరంటే ఆదామే, అవ్వకు ప్రవక్త ఎవరంటే ఆదామే. అయితే ఆయనను వెనుకకి నెట్టడం వల్ల అవ్వ మోసపోయింది, సమస్యలను తీసుకొచ్చుకున్నది. ఈరోజు మన కాల ప్రవక్త అన్నాడు, ఆ అవ్వ మోసపరచబడడానికి నిర్ణయించబడ్డది, ఈ అవ్వ మోసపరచబడడానికి నిర్ణయించబడలేదు. ఆమె ఈ అవ్వ మోసపోదన్నాడు ఆయన. ఈ అవ్వ అంటే ఈ చివరి కాల సంఘం మోసపోదన్నాడు. ఎందుకు మోసపోదు తెలుసా? ఈ అవ్వ మోసపోదని ఎందుకన్నాడు ప్రవక్త? ఎందుకు ఆమె మోసపోదు? కారణం ఏంటి? ఈ చివరి కాలములో దేవుని యొక్క వాక్యం, సంపూర్ణమైన వాక్యం ఆమె దగ్గరికి వచ్చింది. ఆమె దగ్గర సంపూర్ణమైన వాక్యం ఉంది. అక్కడ సంపూర్ణమైన వాక్య బయలుపాటు ఆమె దగ్గర ఉంది. ఆ వాక్యమే ఆమెకు భర్త గనుక, ఆమె భర్త ఆమెతో ఉన్నాడు గనుక ఆమెను మోసం చేసే అవకాశం లేదు. అసలు ఏ అపవాది కూడా వచ్చి మోసం చేయలేడు ఆమెను. ఆమె వాక్యం ఎడల నమ్మకంగా ఉంటుంది. ఆమె అపోస్తలుడైన పౌలు లాగా, పౌలు గారు వాక్యం పట్ల నమ్మకంగా ఉన్నాడని ప్రవక్త అన్నాడు. వాక్య విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి లోబడలేదు. ఆయన ఎవరికి భయపడలేదు, డబ్బుకు లోబడలేదు, పేరు ప్రఖ్యాతులకు లోబడలేదు. వాటన్నిటిని లెక్క చేయకుండా ఆయన వాక్యంతో నిలబడ్డాడు, వాక్యాన్ని గౌరవించాడు, వాక్యాన్ని ముందు పెట్టాడు ఆయన. హల్లెలూయా. కనుక ఈ కాలపు వధువు కూడా, ఆ రోజు పౌలు గారు భయపడ్డాడు. అవ్వను మోసపరిచినట్లు, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసం చేసినట్లు మీ మనసులను కూడా వాడు చెరుపుతాడేమో. క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, గుర్తొస్తున్నాయి వాక్యాలు? క్రీస్తు ఎడలనున్న సరళత నుండి ఒకవేళ మీరు తొలగిపోతారేమో. అంటే సరళత అంటే అక్కడ ఇంగ్లీష్లో సింప్లిసిటీ అని రాయబడి ఉంటుంది. ఒక సామాన్యతలోంచి మీరేమన్నా తప్పిపోతారేమో, తొలగిపోతారేమో,
యేసుక్రీస్తుని వదిలిపెడతారేమని భయపడుతున్నానని చెప్పేసి అన్నాడు. పౌలు గారు భయపడ్డరు కానీ మన కాల ప్రవక్త భయపడలేదు. ఆయన ఒక స్టేట్మెంట్ డైరెక్ట్ ఇచ్చేశాడు, ఈ యవ్వ మోసపరచబడదు. సాధ్యమైతే ఏర్పరచబడినవని సైతం వాడు మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాడు, అయితే ఏర్పరచబడ్డ వాళ్ళు మోసపరచబడరు అన్నాడు ఆయన. ఎందుకు తెలుసా? మనల్ని మోసం చేయాలంటే అపవాది తప్పుడు సిద్ధాంతాలతో రావాలి. తప్పుడు సిద్ధాంతాలతో రావాలి. వాడు ఎన్ని తప్పుడు సిద్ధాంతాలతో వచ్చినా నీ దగ్గర ఈ కాలపు ప్రవక్త ఉన్నాడు. ఈ కాల ప్రవక్త వర్తమానం ఉంది, 7 ముద్దుల గ్రంథం ఉంది, 7 ముద్దుల యొక్క బయలుపాటు నీ దగ్గర ఉంది, 7వ ముద్ర యొక్క బయలుపాటు నీ దగ్గర ఉంది, 3వ విడుపు యొక్క పరిచయ బయలుపాటు నీ దగ్గర ఉంది. ఆ బయలుపాటు నీ దగ్గర ఉన్నంత కాలం అపవాది ఏం చేయలేడు, వాడు మోసం చేయలేడు. జాగ్రత్త సోదరి సోదరులారా, ఏర్పరచబడ్డ వాళ్ళు ఏమన్నా అటు ఇటు గీత దాటినా మళ్ళీ లైన్లోకి వస్తారు. వాళ్ళు ఒక కాలు అటు పోయినా మళ్ళీ లైన్లోకి వస్తారు. ఏర్పరచబడ్డ వాళ్ళు కుటుంబంలో ఏమన్నా కుటుంబం అటు ఇటు గలిబిలి అయినా మళ్ళా క్రమపరచబడుతుంది. ఏమన్నా జీవితాలు అటు ఇటు అయినా మళ్ళీ సెట్ అయిపోతారు. యేసుక్రీస్తు రక్తంలో కడగబడతారు. కానీ డాక్టరీన్ విషయంలో ఎట్టి పరిస్థితులు అటు ఇటు తప్పిపోరు వాళ్ళు. సిద్ధాంతం విషయంలో ఎవరు ఏ సిద్ధాంతం తీసుకొచ్చినా వాళ్ళు మాత్రం సరి అయిన బోధ పైన నిలబడతారు. వాళ్ళు దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని కృపను బట్టి మన ప్రాంతంలో తప్పుడు సిద్ధాంతాలు ఎక్కువ రాలేకపోయినాయి. నిజమేనా? ఎక్కువ వచ్చి అవి ఇటువైపు వేర్ల పరిపాలన అయిపోయింది, అది అయిపోయింది, ఇది అయిపోయింది, ఈ సిద్ధాంతం ఆ సిద్ధాంతం, బహుభార్యత్వం. హల్లెలూయా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ సిద్ధాంతాలన్నీ కేవలం టేప్ వేసుకొని వినాలి, పాస్టర్ మనకు అవసరం లేదు అనే సిద్ధాంతం కూడా ఉంది మీకు ఈ వర్తమానంలో. టేప్ వేసుకొని మాత్రమే వినాలి, ప్రెస్ ప్లే అని అంటే ఒత్తి వినాలి, దాన్ని ఒత్తి దాన్ని ఆ పాడి ఆ మాటలు వచ్చినట్టు చేసి మనం వినాలని ఆ టేప్ రికార్డు నొత్తి మరి వినడం మాత్రమే అని ఒక డాక్టర్ ఉంది. అది కూడా అలాంటి సిద్ధాంతాలు మన దగ్గరికి ఇంకా రాలేదు. హల్లెలూయా. వచ్చినా మనం మోసపోం అక్కడ, ఎందుకంటే మన దగ్గర వాక్య బయలుపాటు మన దగ్గర ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరి అయిన బయలుపాటు కలిగిన ప్రవక్త మనతో ఉన్నాడు. ప్రవక్తకు వచ్చిన బయలుపాటు, సరి అయిన బయలుపాటు కలిగిన దైవజనులు మనకున్నప్పుడు, హల్లెలూయా, అదే బయలుపాటును సంఘము కలిగి ఉన్నప్పుడు దైవజనుడు మోసపోడు, సంఘం మోసపోదు. అసలు దాని కొరకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అవును. కనుక ఈరోజు ప్రవక్త ఎట్లయితే వెళ్తున్నాడో ప్రవక్త వెనకాల కాపరి వెళ్తుండాలి. ప్రవక్త కాపరి ఈ వాక్యాన్ని మోసుకొని పోతున్నప్పుడు సంఘము కూడా కాపరి వెనకాల రావాలి. కాపరి ఏ లెవెల్లో వాక్యాన్ని బోధిస్తున్నాడో సంఘం ఆ లెవెల్లో ఎదుగుతూ ఉండాలి, దాన్ని వెంబడిస్తుండాలి. కాపరి ఎక్కడ ఆగుతాడో సంఘం అక్కడ ఆగాలి. కాపరి కంటే ఎక్కువ బయలుపాటు రాకూడదు, రాదు కూడా. ఆయన ఎక్కడ ఆగితే నువ్వు అక్కడ ఆగాలి, ఆయన ఎక్కడ మూవ్ అయితే నువ్వు అక్కడ కదిలిపోతుండాలి. ఎందుకంటే ఆ మార్గం ఏంటో మనకి ఇంతవరకు తెలియదు. ఆదాం పోగొట్టుకున్నాడు ఆ మార్గాన్ని. ఒకప్పుడు ఆదాం సరైన మార్గంలో ఉండే,
ఆయన దగ్గర ఆ యొక్క హక్కు పత్రాలు ఉండే, దాని ఆదాం పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత 6000 సంవత్సరాలుగా అది మన దగ్గరికి ఇంకా రాలేదు. అయితే ఈ చివరి కాలంలో మన దగ్గరికి వచ్చింది అది. మళ్ళా నువ్వెట్లా నడవాలి, ఎక్కడికి వెళ్ళాలి? అందుకే మనం ప్రవక్తను వెంబడించాలని నేను చెప్తున్నాను. ప్రవక్త ఏ బయలుపాటు, ఏ ప్రవక్త దర్శనాలు, ప్రవక్త కళలు, ప్రవక్త యొక్క వివేచనాలు, ఆయన ఏమేం చెప్తున్నాడో వాటిని మనం వెంబడించాలి. ఆయన ఎక్కడ ఆగితే మనం అక్కడ ఆగాలి. ఆయన ఏం చెప్తే అది మనం చెప్పాలి. హల్లెలూయా. 7వ ముద్ర ఇప్పబడలేదని బయలుపాటు లేని వాళ్ళు ఉన్నారు. 7వ ముద్ర ఇప్పబడలేదని చెప్తున్నారు. హల్లెలూయా. ఆయన ఇప్పబడలేదని ప్రవక్త అన్నాడు అనుకో, ఓకే, అది నాకు బయలుపరచబడ్డదంటే ఓకే, నిజమేనా? ఆయన ఇప్పబడలేదని సైతానికి చెప్పిండు, మనకు కాదు. 7వ ముద్ర ఇంకా మనకి ఇప్పబడలేదని చెప్పింది ప్రవక్త చెప్పింది ఎవరికి తెలుసా? అపవాదికి, వాని దూతలకు చెప్పిండు. ఆయన వాని యొక్క అనుచరులకు చెప్పాడు. నేను పులిపిట్ దగ్గర నిలబడి ఉంటే ఎంత వాస్తవమో ఆ బయలుపాటు నా దగ్గర అంత వాస్తవంగా ఉంది అన్నాడు ఆయన. ఆయన వధువుకు చెప్పాడు ఇది. హల్లెలూయా. ఆ బయలుపాటు కలిగిన ఆయన విలియం బ్రన్నం గారు ఎన్నడూ మోసపోలేదు. అపవాది ప్రవక్తను మోసం చేయలేకపోయాడు. అదేవిధంగా ఆయన వర్తమానాన్ని, అదేవిధంగా బయలుపాటును మోసుకొని వెళ్తున్న దైవజనులను వాడు మోసం చేయలేడు. దైవజనులను వెంబడిస్తున్న సంఘాన్ని మోసం చేయలేడు వాడు. హల్లెలూయా. నిజమే ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఒకవేళ మన స్థానాన్ని తప్పి మనం వెళ్ళిపోయినట్లయితే, మన క్రమాన్ని తప్పి మనం వెళ్ళిపోయినట్లయితే, తిరిగి మళ్ళీ మన స్థానంలోకి వద్దాం. ఈ కాలం ఏంటంటే కరెక్ట్గా తలరాయి వచ్చి దాని స్థానంలో కూర్చునే కాలం ఇది. తలరాయి వచ్చి దాని యొక్క పొజిషన్లో కూర్చునే కాలం అది. ఈ కాలం కుమారుని స్థానం ఇది. అవును, కొందరు వచ్చి చెప్తున్నారు, పాస్టర్ గారు మీ గురించి నేను తప్పుగా మాట్లాడినైతే క్షమించండి అని చెప్తున్నారు. నేను చెప్తున్నా, నా మనసులో ఏ తప్పుడు అభిప్రాయం లేదు మీ గురించి అని చెప్తున్నా. నేను ప్రాబ్లం ఏం లేదు బ్రదర్. హల్లెలూయా. మీ గురించి నాకు ఏమి తప్పుడు అభిప్రాయం లేదు. నాకు నీ పైన కక్ష లేదు, ఈర్ష్య లేదు. నిన్ను ఎప్పుడు కూడా నేను తక్కువ చూడలేదు, చిన్న చూపు చూడలేదు అని చెప్తున్నాను నేను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ప్రేమించాలి ఆ విధంగా. అవును సోదరులారా, దయచేసి నేను చెప్తున్నాను, ఈరోజు వర్తమానం నిజంగా ఇది మనకు ఒక దీవెనకరమైన వర్తమానంగా ఉండాలి. మన జీవితాలను మార్చాలి. ఎందుకంటే ఈ బయలుపాటు అనేది, ఈ కాలపు వర్తమానం యొక్క బయలుపాటు అనేది కుమారుడు ఉండాల్సిన స్థానం అనేది మనం ఇంతకుముందు మనం చూడలే. ఆ స్థానములోకి మన కాల ప్రవక్త వెళ్ళిపోయాడు. ఆ స్థానములోకి అదే వాక్యం దైవజనులను నడిపిస్తూ ఉంది. ఆ దైవజనులను మనం వెంబడిస్తుండాలి. దైవజనులను పట్టుకున్న వాక్యాన్ని మనం వెంబడిస్తుండాలి. వాక్యం లేని దైవజన్ని మనం వెంబడించాల్సిన పనేమీ లేదు. మందసాన్ని మొయ్యకుండా తిని కూసునే పాస్టర్ తోటి మనకు అవసరం లేదు. వాక్య బయలుపాటు లేకుండా తప్పుడు సిద్ధాంతం బోధించే బోధకంతో మనకు పని లేదు. కానీ ఆ మందసాన్ని ఎవరు మోసుకొని పోతున్నారు? ఆ బయలుపాటు కూడా నీకు రావాలి. హల్లెలూయా. విశ్వాసం అంటే బయలుపాటు అని ప్రవక్త అన్నాడా లేదా? ఈరోజు ప్రవక్త గురించి ఎట్లయితే బయలుపాటు రావాలనో, కాపరి గురించి అట్లే బయలుపాటు రావాలి. కాపరి గురించి ఎట్లయితే బయలుపాటు వస్తుందో, నీ గురించిన బయలుపాటు నీకు రావాలి. ఆ విధంగా
అవును, బయలుపాట లేకుండా నువ్వేం చేయలేవు. బయలుపాట అనేది ఈ లోకంలో అన్ని శక్తుల కంటే గొప్ప శక్తి. అది జయింపరాని సైన్య సమూహంగా నీవు ఉండాలంటే నువ్వు బయలుపాటు కలిగి ఉండాలి. నిజమేనా? అవును. నీకెన్ని పనులన్నా ఉండని, నీకెన్ని పనులన్నా ఉండని, నువ్వెంత బిజీ పర్సన్ అయినా కానీ ప్రాబ్లం లేదు. సంపాదన కంటే ముఖ్యంగా, డబ్బు కంటే ముఖ్యంగా మనం పరలోకము వెళ్ళాల్సిందే ప్రాముఖ్యమైంది. దేవుడు మన కొరకు ఇచ్చిన ఆ స్థానమును మనం పొందుకోవడమే ప్రాముఖ్యమైంది. నిజమేనా? కనుక సోదరి సోదరులారా, దయచేసి మనం వాక్యం వెంబడి వెళ్దాం. ఏదున్నా ఇది వాక్యానుసారమేనా, ఇది వర్తమాన ప్రకారమేనా? ఆమేన్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ చివరి కాలంలో ఉండే దురాత్మలు అవి భయంకరమైన ఆత్మలు, మోసపరిచే ఆత్మలు. అవి నీవు మోసపోకుండా ఉండాలంటే నేను మళ్ళీ చెప్తున్నాను, హవ్వ ఆదాము వెనకాల ఉంటే మోసపోయేది కాదు. నీవు నీ భర్త వెనకాల ఉండకుంటే నీవు మోసపోతావు. నీ భర్త వెనకాల ఉండాలి. భర్తను దాటి నీవు వెళ్ళాల్సిన పనేమీ లేదు. ఎవరెవరో పురుషుల నెంబర్లు మనతోటి ఉండాల్సిన పనేమీ లేదు. మనకు అక్కడ ఉండాల్సినవి, అవసరం ఉన్నవి మాత్రం పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే పురుషులు కూడా అంతే. పురుషులు మీరు మీ భార్యలను ప్రేమించే స్థితిలోకి రావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ విధముగా స్త్రీలు పురుషులు కలిసి, కుటుంబం కలిసి కాపరిని వెంబడించే స్థితిలోకి రావాలి. దైవజనులను వెంబడించే స్థితిలోకి రావాలి. వాక్యాన్ని వెంబడించే స్థితిలోకి రావాలి. ఓ దగ్గర మీటింగ్ ఉంది, 50 మందికి ఇన్విటేషన్ ఉందంటే, బ్రదర్ నా పేరు మొదటగా రాసుకోండి. హల్లెలూయా. బ్రదర్ నా పేరు మొదట రాసుకోండి అని పోటీపడి 50 మందిలో నేను కూడా ఒకరిని ఉండాలని చెప్పిపోయి వాక్యం వినేటట్లు ఉండాలి. అక్కడ అవసరమైతే రిక్వెస్ట్ చేసుకొని పోయి వాక్యం వినేటట్లు ఉండాలి. నువ్వు పోలేని పరిస్థితిలో ఉన్నావు, పోవాలని ఆశ ఉంది, పోలేని పరిస్థితిలో ఉన్నావు, ఫోన్ చేసి ఆ లింక్ ఏదైనా ఉంటే నాకు పంపండి, నేను ప్రయాణంలోనైనా, ఇంట్లో కూర్చొనైనా, లేకుంటే నడవలేని పరిస్థితిలో ఉన్న ఆ వాక్యాన్ని వింటానని. దయచేసి సోదరి సోదరులారా, ఒకప్పుడు నీవు వాక్యానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చే వ్యక్తివో, వాక్యం అంటే, మీటింగ్లు అంటే ఎంత ఆసక్తి చూపే వ్యక్తివో, ఆ బలం ఇంకా తగ్గకూడదు మన జీవితంలో. రోజు రోజుకి ఆ బలం పెరుగుతూ ఉండాలి మనకి. ఈరోజు ఎవరైనా ముఖ్య దైవజనులు మనకు వినబడితే వాళ్ళ మీటింగ్లకే వెళ్ళాలి అనుకోవద్దు. ఎవరైనా బయట దేశం నుంచి పాస్టర్ వస్తే మీటింగ్లకు వెళ్ళాలి అనే ఆలోచన ఉండొద్దు. ఎవరు వచ్చినా దైవజనుడు వచ్చాడంటే, ఆయన వాక్యం చెప్తున్నాడంటే, అది సామాన్యంగా చెప్పిన నీవు నిలబడితే అక్కడ దేవుడు నిన్ను దీవిస్తాడా. దాన్ని నువ్వు కోరుకోవాలి. నువ్వు దాన్ని, అవును పిల్లరా, ఈరోజు ఈ వర్తమానం నిజంగా మన కాలంలో ప్రవక్త ఇప్పుడు లేడు. ఆ వర్తమానాన్ని మోసుకొని పోతున్న దైవజనులు ఈరోజు ఉన్నారు. వాళ్ళు ఏ దేశం నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా, స్థానికంగా ఉన్న కాపరి అయినా కానీ, ఎవరైనా కానీ, వాళ్ళు మీటింగ్ పెట్టి వాక్యం చెప్తున్నారంటే మనం ఆసక్తితో వినేటట్లు ఉండాలి, గౌరవించి వినేటట్లు ఉండాలి అక్కడ. ఆమేన్. అప్పుడు నువ్వు దీవించబడతావు. నిజమే. ఒకరోజు నిజంగా మీరు ఈ విధంగా నడిచినట్లయితే ఒకరోజు ఆశీర్వాదాలు ఏందో నువ్వు చూడగలుగుతావు. సహోదరుడా, సహోదరి,
ఒక క్రమంలోకి వచ్చేద్దాం మనం ఈరోజు లోకం అంతా చెడిపోయింది. చెడిపోయిందా? చెడిపోయింది. ఎట్లా చెడిపోయిందంటే, స్త్రీలు పురుషులకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తలేరు. అంత కలిసి తిరుగుతున్నారు లోకంలో ఈరోజు. నిజమేనా? స్త్రీలు పురుషులు కలిసి తాగుతున్నారు. అంత మిక్స్ అయిపోయింది లోకం. మనం ఎవరైనా వర్తమాన విశ్వాసి బ్రదర్ కనబడితే, ప్రైజ్ లార్డ్ బ్రదర్, మా కొరకు ప్రార్థన చేయండి అని వెళ్ళిపోయేటట్టు ఉండాలి. ఆ బ్రదర్ బాగున్నావా అని ఆ బ్రదర్ తోటి 10 సార్లు మాట్లాడేది కాదు. ఒక ఆత్మ ఉంటుంది అట్లా. బ్రదర్ ఆ బ్రదర్ తోటి మాటికి 10 సార్లు పోయి కలిసి ప్రైజ్ లార్డ్ చెప్పి, ఒక రోజుకు ఒకసారి చెప్తే సరిపోతుంది. కలిసినప్పుడు ప్రైజ్ లార్డ్, ఆడ కూర్చున్నాను దగ్గరికి పోయి ప్రైజ్ లార్డ్ 10 సార్లు చెప్పాల్సిన పని లేదు, ఒక్కరికి చెప్పాల్సిన పని ఏం లేదు. అట్లే స్త్రీల విషయంలో పురుషులు కూడా. హల్లెలూయా. లోకం ఎట్లయిపోయిందంటే, స్త్రీలు పురుషులు కలిసి ఉండి అంత లోకం అంతా చెడిపోయి ఒక రకంగా మారిపోయింది. అయితే మనం లోకాన్ని కాదు మనం వెంబడించేది, మన వాక్యాన్ని వెంబడించాలి. వర్తమాన క్రమాన్ని మనం వెంబడించాలి. పురుషులు స్త్రీలకు ఎంత దూరం ఉంటే అంత మంచిది, స్త్రీలు పురుషులకు ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఒక స్త్రీ ఒక పురుషునితో మాట్లాడాలనుకున్నప్పుడు, భర్తతో పాటు వెళ్ళినప్పుడు, భర్త ఉన్నప్పుడు మాట్లాడడం బెటర్. నిజమే. ఆదాము లేనప్పుడు హవ్వ దగ్గరికి సర్పం వచ్చిన రీతిగా, నీ భర్త లేనప్పుడు, నీ కాపరి లేనప్పుడు, ఇంకొక వ్యక్తి నీ ఇంటికి రావడం, నీవు సంఘానికి రావడం అనేది సరేది కాదు. ఒక క్రమంలోకి వద్దాం మనం ఈరోజు. అవును, నీ క్రమం చెడిపోయి ఉండొచ్చు, సరైన క్రమంలోకి వద్దాం. లేవీల వెనకాల నడిచినట్లు, నేను మళ్ళీ చెప్తున్నాను, లేవీల వెనకాల నడిచినట్లు భర్త వెనకాల ఉందాం. భర్తను తక్కువగా చూడొద్దు. ఏది ఏమైనా మెట్టుకు లోతైన గౌరవాన్ని నీ భర్త ఎడల నీవు కలిగి ఉండాలి. అదేవిధంగా దైవజనుల ఎడల నీవు కలిగి ఉండాలి. సహోదరుడ, సహోదరి, ఈరోజు దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఆయన నీవు నడుస్తున్న విధానాన్ని చూశాడు. ఆయన మనందరం వెళ్తున్న విధానాన్ని ప్రభువు చూశాడు. ఆయన ఆ కారణం చేత ఆయన ఈరోజు మన మధ్యలో ఉండి మనతో మాట్లాడుతున్నాడు. థ్యాంక్ యూ జీసస్. నీవు ప్రభువుకు వందనాలు చెప్పగలవా ఈరోజు? అయ్యా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నేను నమ్ముతున్నాను. దైవజనులను వెంబడించే విషయంలో నేను ఎంత దూరం నుంచి వెళ్ళాలో నువ్వు చెప్పావు. ఆత్మీయకంగా నా మాటలు ఎంత దూరంగా ఉండాలనో, నా తలంపులు ఎంత దూరంగా ఉండాలనో, విరోధమైన తలంపులు కానీ అవన్నీ ఏవి లేకుండా ఏ విధంగా మెయింటైన్ చేయాలనో నా డిస్టెన్స్ను. వాక్యాన్ని మోస్తున్నారంటే లేవీయులు, నీకు మార్గం చూపించేది ఆ మందసమే, ఈ కాలపు వర్తమానమే. ఆ మందసాన్ని మోసుకొని పోతున్న మన కాల ప్రవక్త, నిజమైన దైవజనులు ఈరోజు మన కొరకున్నారు. సోదరుడా, సోదరి, ప్రభువా, నేను నిన్ను వెంబడిస్తాను,
నీ వాక్యాన్ని వెంబడిస్తాను. ఎక్కడ మీటింగ్ జరిగినా ఆ యొక్క లింక్ నేను వింటాను. ప్రతి సండే చెప్పబడ్డ వాక్యాన్ని నా హృదయంలో భద్రం చేసుకుంటాను. వెంబడించాలి, కనిపెట్టుకుంటూ వెళ్తుండాలి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. సహోదరుడు నా కొరకు ప్రార్థించిన వారున్నారు ఇక్కడ వరన. ఏదైనా తోటలో హవ్వ మోసపోయినట్లు నేను ఏ విధముగా మోసపోకుండా పౌలు గారు భయపడ్డారు, కానీ మా ప్రవక్త ఏర్పరచబడ్డ వాళ్ళ గురించి ఏమాత్రం భయపడలేదు ఆయన. ఎందుకొరకంటే ఆయన వాక్య భర్తను కలిగి ఉన్నాడు, ఆయన వాక్య బయలుపాటును కలిగి ఉన్నాడు. ఆయన మోసపోలేదు అంటే ఆయన ఏర్పరచబడిన వాడే. ఏర్పరచబడ్డ వాళ్ళు కూడా అదే బయలుపాటు పొందుకుంటారు, వాళ్ళు మోసపరచబడరు అన్నాడు ఆయన. ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవా నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేయండి. నువ్వు సరి అయిన మార్గంలో నడిచి నీ స్థానంలోకి ఉండాలంటే నువ్వు వెంబడించే విధానం ఎట్లుండాలనో, నువ్వు నడిచే విధానం ఎట్లుండాలనో దేవుడు ఈరోజు మనతో మాట్లాడాడు. నువ్వు మోసపరచబడకుండా ఉండాలంటే నువ్వు ఎట్లా వెంబడించాలనో, ఎవరిని వెంబడించాలనో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవా నేను ఆ విధంగా ఉన్నట్లు సహాయం చేయి. సోదరుడు నా కొరకు ప్రార్థించన్న వారు ఉన్నారు ఇక్కడ ఎవరన్నా ఉన్నట్లయితే మీ 2 చేతుల పైకి ఎత్తండి, స్త్రీలైనా పురుషులైనా. హల్లెలూయా. నీ ఆఫీస్ దగ్గర, నీ పని దగ్గర, నువ్వు ప్రయాణములో కానీ ఎక్కడ ఉన్నను నువ్వు వాక్యాన్ని ముందు పెట్టు. నీ భర్తను ముందు పెట్టుకో, నీ కాపరిని ముందు పెట్టుకో, నువ్వు మందసాన్ని ముందు పెట్టి నడువు నువ్వు ఈరోజు. సోదరుడు నా జ్ఞానం ఉంది అనుకోకు. నువ్వు వాక్య క్రమాన్ని దాటిపోతే ఎంతటి వారైనా తప్పిపోతారు. వాక్య క్రమములోనే ఉండాలి నువ్వు ఈరోజు. ప్రభువా నన్ను క్షమించండి అని చెప్పగలవా? థ్యాంక్ యూ జీసస్. వాక్యక్రమం, సంఘక్రమం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన నీ హృదయాన్ని చూస్తున్నాడు, నీవు ఆలోచించే ఆలోచనలు చూస్తున్నాడు ఈరోజు ఆయన. నీ వాక్యములు ఎంతగా ఎదుగుతున్నావో చూస్తున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. నీకు వాక్యం చదవడానికి సమయం లేదు కావచ్చు, ప్రార్థించడానికి టైం లేదు కావచ్చు. సమయానికి కేటాయించుకో. వాక్యం చదవడానికి, ప్రార్థించడానికి సమయాన్ని కేటాయించుకో. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు ఈరోజు. ఆ మార్గం నీకు తెలియదు, వాక్యమే నిన్ను నడిపించేది. ముందెన్నడు నీవు ఆ మార్గంలో ప్రయాణం చేయలే. హల్లెలూయా. నువ్వు చెప్పగలవా ఈరోజు, నేను కాలేబులాగా నేను కూడా బలం పొందుకునే వ్యక్తిగా ఉండే కృప నాకు దయచేయండి ప్రభు అని ప్రార్థన చేయి. వెనక ఉండే సహోదరులు, సహోదరులు, థ్యాంక్ యూ మాస్టర్. మీ చేతులు ఎత్తుండగా ఎవరైనా మీ సమస్యలు ఉన్నట్లు తెలియజేయండి, అనారోగ్యం ఉన్నట్లయితే తెలియజేయండి. ఆయన స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు ఇక్కడ. థ్యాంక్ యూ జీసస్. నేను ప్రార్థిస్తున్నాను. కృప కలిగిన మా తండ్రి, సర్వాధికారి అయిన మా దేవ,
భూమి ఆకాశముల సృష్టికర్త నీకు స్తోత్రములు. దయగలిగిన మా తండ్రి, ఉన్నవాడా అనువాడా, సర్వశక్తిమంతుడా, భూమి ఆకాశముల సృష్టికర్త నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. రాజా, ఈరోజు మాతో మీరు మాట్లాడారు, మా మధ్యలో మీరున్నారు, మాలో మీరున్నారు, మాతో మీరు మాట్లాడి మాకు గ్రహింపగల మనసునిస్తున్నారు. మీకు స్తోత్రములు. నిశ్చయముగా తండ్రి, మోసపరచబడే కాలంలో మేమున్నాం, దారి తప్పే కాలంలో మేమున్నాం, నోవాహు దినములలో మేమున్నాం. రెండు ఆత్మలు దగ్గరగా ఉండే రోజులలో మేమున్నాం. సాధ్యమైతే ఏర్పరచబడినవని సైతం మోసం చేసే కాలంలో మేమున్నాం. ఆదాము వెనుకకు నెట్టడం వల్ల హవ్వ మోసపోయి, ప్రభా మరి ఈ లోకమును ఈ విధంపై పరిస్థితులకు తీసుకొచ్చానని మేము చూస్తున్నాం. ఈ సంఘము కూడా మోసపోతుందేమో అని పౌలు గారు భయపడ్డారు. తండ్రి, చివరి కాల ప్రవక్త వచ్చేసి సరి అయిన వాక్య బయలుపాటును కలిగి ఈ హవ్వ మోసపోదు అని చెప్పాడు. నిజమే, దయగలిగిన మా తండ్రి, సరి అయిన వాక్యాన్ని మేము వెంబడించడం వల్ల, వాక్యాన్ని మేము గౌరవించడం వల్ల, ఈ కాల ప్రవక్తను వెంబడించడం వల్ల, వాక్యాన్ని మోసుకెళ్ళిపోయే లేవీలను వెంబడించడం వల్ల మేము మోసపోమని మేము నమ్ముచున్నాం. సరి అయిన మార్గంలో మేము నడుస్తామని మేము నమ్ముచున్నాం. నాయన, మా భూభాగంలో మా స్థానం ఏంటో మేము గుర్తిస్తామని మేము నమ్ముతున్నాం. ఈ వాక్యమే మమ్మల్ని తీసుకొని పోయి ఆ స్థానంలో ఉంచుతానని మేము నమ్ముచున్నాం. ఈరోజు తండ్రి, ఈరోజు మేఘస్తంభం, అగ్నిస్తంభం ప్రత్యక్షంగా లేవు, అయితే వాక్యమే మమ్మల్ని నడిపించేదిగా ఉంది. ఈరోజు ఆ వాక్యాన్ని దైవజనులు మోసుకొని పోతున్నారు. ఈరోజు ఆ దైవజనులు వెంబడించే కృప మాకు దయచేయండి. దయగలిగిన మా తండ్రి, ఎక్కడ ఉన్నను ప్రభా, మీరు మా ముందుండాలి. వాక్య క్రమమే ముందుండాలి, సంఘ క్రమమే ముందుండాలి. ఏదైనా వాక్యానుసారముగా జరిగించే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. భర్తలు ముందుండాలి, కాపరి ముందుండాలి, ప్రవక్త ముందుండాలి, దేవుడు ముందుండాలి. వాటి వెనకాల మేముండి ఒక క్రమాన్ని పాటించి మర్యాదగా, క్రమంగా, గౌరవంతోటి జరిగించే కృప దయచేయండి. నిజమే, మా ప్రవక్తను ప్రేమించిన వాళ్ళందరూ అక్కడ ఉంటారని మేము నమ్ముతున్నాం. ప్రవక్త యొక్క వాక్య ప్రకారంగా ప్రవక్తను అనుసరించిన వాళ్ళు అక్కడ ఉంటారని మేము నమ్ముతున్నాం. ఈరోజు మా పూర్ణ హృదయంతో నమ్ముతున్నాం. చేతులెత్తిన ప్రతి బిడ్డను మీరు దీవించమని మేము ప్రార్థిస్తున్నాం. దయగలిగిన మా తండ్రి, నాయన, దారి తప్పిపోయిన మమ్మలను సరి అయిన మార్గంలోకి నడిపించాలని మీరు కోరుతున్నారు. తండ్రి, మరి ఏ రకమైన జీవితాన్ని ఆదాం పోగొట్టుకున్నాడో, ఏ రకమైన బయలుపాటు పోగొట్టుకున్నాడో, ఏ స్థానాన్ని పోగొట్టుకున్నాడో, కుమారునిగా ఉండే స్థానాన్ని పోగొట్టుకున్నాడు. ఆ స్థానాన్ని తిరిగి మీరు మాకు ఇచ్చారు. దయగలిగిన మా తండ్రి, ఆ స్థానంలోకి మేము తిరిగి వచ్చే కృప మాకు దయచేయండి. ఎఫెసీలకు రాసిన పత్రిక వారి వారి స్థానాల్లో మమ్మల్ని ఉంచుతుందని మేము నమ్ముచున్నాం. స్త్రీ స్త్రీ స్థానంలో ఉండడం, పురుషుడు పురుషుని స్థానంలో ఉండడం, 5 రకాల పరిచర్యలు వారి వారి స్థానాలు, పిల్లలు వారి స్థానంలో ఉండడం, తండ్రులు వారి స్థానంలో ఉండడం ఎఫెసీలకు రాసిన పత్రిక మాకు బోధిస్తూ ఉంది. నాయన, మరి పరిశుద్ధాత్మగా మీరే ఆ గ్రంథాన్ని రాశారు, పరిశుద్ధాత్మగా మీరే మాకు ఆ యొక్క సూచనలు ఇస్తా ఉన్నారు. వాటి ప్రకారంగా మేము నడిచే కృప మాకు దయచేయండి తండ్రి. మరి క్రీస్తు నుండి ఆ యొక్క సింప్లిసిటీ నుంచి మేము తొలగిపోకుండా బలం పొందుకొని నడిచే కృప మాకు దయచేయండి. ఆ సామాన్యతనే మాకు బలంనిచ్చేది తండ్రి. ఆ యొక్క కాలేబు ఎట్లయితే బలముతో నడిచాడో,
ఇంకా పోరాడడానికి, యుద్ధం చేయడానికి ఆయన ఏ విధంగా అయితే ప్రభువా మరి ముందుకెళ్ళాడో, కోరుకున్నాడో, మేము కూడా ఆ విధంగా ఉండే కృప మాకు దయచేయండి. నిజముగా కాలేబుకి ఇచ్చిన ఆ స్థలాన్ని పోరాటం చేసి దాన్ని ఎట్లయితే పొందుకున్నాడో, మేము కూడా మా స్థానాన్ని పోరాటం చేసి పొందుకునే కృప మాకు దయచేయండి. దయగలిగిన మా తండ్రి మరి మీరు ఒక క్రమం కలిగిన దేవుడవు, మేము క్రమం కలిగి ఉండే కృప దయచేయండి. నువ్వు చేస్తావని మేము నమ్ముతున్నాం. ఈరోజు ఈ మాటలు మా అందరి హృదయంలో నూరంతలుగా ఫలింపచేయండి. మరి నాయన, ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే వారిని ముట్టండి, స్వస్థపరచండి. చేతులెత్తిన వారు ఎవరైనా సమస్యల్లో ఉన్నట్లయితే ప్రభా మరి వారిని మీరు ఆ సమస్యల నుంచి విడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ మధ్యాహ్న కాల సమయంలో మా గృహాలకు వెలుచునగా మీరు తోడుగా ఉండండి. ప్రయాణం అంతట్లో మీ కాపుదల దయచేయండి. వచ్చే వారంలో ప్రభా మరి జరిగే కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో మీరు తోడుగా ఉండండి, మమ్మల్ని నడిపించండి, బలపరచండి. నీ చేతుల్లోకి మమ్మల్ని మేము సమర్పిస్తూ ప్రభా మరి ఈ ప్రార్థనను నీకు సమర్పిస్తూ మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్. అందరం ఆమేన్ చెప్దామా? ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన ప్రేమ, ఆయన కృప, ఆయన సన్నిధి ఇక్కడ ఉన్న వారికి సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడే ఉన్నగాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.